కొంతమందుంటారు. లైక్ ఎట్లా అంటే ఇఫ్ ఐ ప్రిస్క్రైబ్ 1 సీరమ్ టు 1 పర్సన్, వాళ్ళ సిస్టర్ కూడా అదే యూజ్ అదే చేస్తారు. వాడేస్తారు. అవును. లేకపోతే వాళ్ళ మదర్ కూడా అదే యూజ్ చేస్తారు. లైక్ ఓకే నీకు డాక్టర్ ఇది ఇచ్చారు కదా! సో నేను కూడా ఇది యూజ్ చేస్తా. సేమ్ రిజల్ట్ వస్తదేమో అని ఎగ్జాక్ట్‌లీ. అండ్ చెప్పేసి. కొన్ని ఏంటంటే మెడికల్ కండిషన్ బట్టి మనం కొన్ని ఆయింట్మెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. ఐ ప్రిస్క్రైబ్ ఓన్లీ ఆన్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఓకే. దానివల్ల ఏంటంటే కొన్ని మెడికల్ కండిషన్స్‌కి క్యూర్ అవుతుంది. ఓకే. సో ఓకే నీకు ఇది క్యూర్ అవుతుంది కదా, నేను కూడా ఇది యూజ్ చేసేస్తా అని చెప్పి 1.5 మంత్ ఒక ఆవిడ అలానే యూజ్ చేశారు. అండ్ ఇట్ బికేమ్ మోర్ వర్సన్ దాన్ వాట్ ఈస్ హర్ స్కిన్ కండిషన్ తెలుసా? ఐ ఫెల్ట్ సో సాడ్ అండ్ లైక్ ఎంపథెటికల్ వి ఫీల్ కదా, అయ్యో మీరెందుకు యూజ్ చేశారు, నేను ఇచ్చింది మీ సిస్టర్ కదా అంటే, లేదు మేడం ఆవిడకి సూట్ అయింది, నాకు కూడా బ్లాక్నెస్ వచ్చింది, నేను యూజ్ అయ్యో అనిపించింది నాకైతే. లైక్ యూ షుడ్ నెవర్ యూజ్ ఎట్ ఆల్. ఒకళ్ళ ప్రిస్క్రిప్షన్స్ ఒకళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు, వెదర్ ఇట్ ఈస్ ఎనీ మెడికల్ డిపార్ట్మెంట్. 100% లైక్ ఇట్ విల్ ఎఫెక్ట్ అ లాట్. నాకు పాపం అనిపిస్తే చూసి, అయ్యో ఉన్నదాన్ని పోగొట్టుకున్నారు మీరు అనవసరంగా అని చెప్పి. సో హాయ్ హలో ఎవ్రీవన్. సో బ్రింగింగ్ అవుట్ యూ ద నెక్స్ట్ పాడ్కాస్ట్. సో చాలామంది నా ఫ్యామిలీలో ఆడియన్స్లో ద గోయింగ్ అవుట్ ఇన్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ ఆంకాలజీ చేసాం, దాని తర్వాత ఆర్థోపెడిషియన్, బ్రింగింగ్ అవుట్ ద రీహాబ్ స్పెషలిస్ట్, ఇవన్నీ చేసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఆరా వచ్చేసింది. అండ్ హీస్ లైక్ బ్రింగింగ్ అవుట్ మోర్ ఫ్యూ స్పెషాలిటీస్ విచ్ ఆర్ వెరీ స్పెషల్ ఎనఫ్ అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆరా వచ్చింది. అండ్ దే ఆర్ ఎంతూజియాస్టిక్ టు నో అబౌట్ నెక్స్ట్ ఎవరు వస్తారు, హూ ఇస్ ద నెక్స్ట్ గెస్ట్ టు who is bringing out. And moreover, many of our family members have been asked ki like dermatology, like skin gurinchi gaani, hair gurinchi gaani, they have number of doubts and questions. So most for concern, yeah. సో అది చాలా మైన్యూట్ లా కనిపిస్తుంది, కానీ బట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అండర్లయింగ్ కాజెస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. అంటే ఇప్పుడు ఏదైనా నార్మల్ జాయింట్ పెయిన్ కానీ బోన్ పెయిన్ కానీ ఇమీడియట్ గా వెళ్ళడం, క్లియర్ అవుట్ అయిపోవడం. సో బట్ కంపేర్ టు దిస్ వన్, దీస్ ఇష్యూస్ కానీ వీటికి ఎలా చేయాలి, ఎవరికి అప్రోచ్ అవ్వాలనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ అప్రోచ్ అయినా సరే అది అలాగా డ్రాగ్ అవుతూ వస్తుంది, ట్రీట్మెంట్ అవ్వదు, అండ్ దే విల్ లీవ్ ఇన్ ద మిడిల్. అంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, వేర్ ఇట్ విల్ ఎండ్ అండ్ వేర్ ఇట్ విల్ స్టాప్, వెదర్ ఇట్ విల్ కంటిన్యూ ఆర్ ఇట్ విల్ స్టాప్ అన్న డౌట్స్ చాలా ఉంటాయి. సో దెన్ ఐ హ్యావ్ met so many cosmetologists regarding to this hair, skin గానీ హెయిర్ కానీ, ఇది అంతా రీసెర్చ్ చేసిన తర్వాత, సో అండ్ మోర్ ఓవర్ ద పేషెంట్స్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను తెలుసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీచ్డ్ అవుట్ యూ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు ప్రెజెంటింగ్ యూ ద డాక్టర్ లాక్షా నాయుడు గారు. సో మీకు ఈ పాడ్కాస్ట్ ద్వారా ఒక కాస్మెటాలజిస్ట్ గానే పరిచయం అవబోతున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ టు సే. లైక్ షీ హెస్ బీన్ ఇన్ లైక్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్పెషాలిటీస్, అండ్ ఇన్ అ ఫార్మల్ వే చెప్పుకొని వస్తే కానీ, అండ్ లైక్ షీ ఈజ్ ఆల్రెడీ నేషనల్ అవార్డ్ విన్నర్ అని చెప్పేసి, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ద మెడిసిన్. అండ్ ఫార్ యూత్ ద ప్రైమరీ కమ్యూనికేషన్ అండ్ ప్రైమరీ తెలియడానికి, మీకు తెలియడానికి, షీ ఈజ్ అ కాస్మెటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ మెడిసిన్ ఫిజిషియన్. సో దాని తర్వాత వచ్చేసి ఇంకా డిఫరెంట్ స్పెషాలిటీస్లో వచ్చేసి లైక్ బీన్ యాక్టింగ్ ఆర్ ఎల్స్ డాన్స్ కానీ ఇది కానీ. అండ్ ఇన్ అ ఫార్మల్ వే యూ హ్యావ్ బీన్ ఇన్ అకాడమిక్ వైజ్ యూ హ్యావ్ బీన్ గోయింగ్ టు జర్మనీ ఫ్రమ్ ద సర్టిఫికేషన్ చేయడం కానీ అక్కడి నుంచి, దాని తర్వాత మాలిక్యులర్ బయాలజీలో రీసెర్చ్ చేయడం కానీ. సో యూ హ్యావ్ బీన్ మాస్టర్డ్ ఇన్ సో మెనీ రాదర్ దెన్ ఓన్లీ కాస్మెటిక్ స్కిన్ కానీ హెయిర్ కాకుండానే in a various ways you have been through. Yes, like immunology and I mean nutrition and lifestyle management gaani, I have done fellowships from the different Germany's gaani, USA nunchi gaani chesi vacharu. So you have been not only exposed to the Indian or the here South India gaani ilage kaakunda from the western countries, from the US, UK, ఈ అబ్రాడ్ కంట్రీస్ నుంచి కూడా ఆ ఒక ఎక్స్పోజర్ మీలో ఉంది. సో దట్స్ వాట్ ద మెయిన్ రీజన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, నాట్ ఓన్లీ ఇన్ టు ద మెడికల్ ప్యాటర్న్, మీరు ఓన్లీ మెడికల్ ప్యాటర్న్లోనే చూస్తుండడం కాకుండా ఇన్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ మీరు చూసారు, లైఫ్ స్టైల్స్ మీరు చూసారు. సో వాళ్ళ తరపు నుంచి కూడా ఒక పర్స్పెక్టివ్ మీకు ఆల్రెడీ ఉంది, rather than being an only a doctor. So that's the only reason I have brought you till here.
సో దీనివల్ల ఒక ఓన్లీ దీని గురించే మనం క్లియర్ అవుట్ చేసుకుంటాం అనే కాకుండా యూ హ్యావ్ బీన్ అ మెంటర్ టు ఇన్ సైకాలజిస్ట్ కానీ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో కూడా యూ హ్యావ్ బీన్ థింగ్ అండ్ ఆస్ట్రోటాక్స్లో కూడా యు ఆర్ అ మెంబర్. సో ఇంకా చెప్పుకుంటూ పోతే దర్ ఇస్ అ లాట్. సో బట్ a few summary I have given, and ముందు మనం ఇంకా మాట్లాడుతూ ఆడియన్స్ విల్ బ్రీఫ్లీ నో అబౌట్ యూ రాదర్ దెన్ నేను చెప్పే కన్నా ద పర్సనాలిటీ ఆర్ ద షో కేస్ వాట్ యూ హ్యావ్ బీన్ గివింగ్ ఇన్ ద ట్రాన్స్పరెంట్ వే టు ద పేషెంట్స్. ఇప్పటి వరకు నేను చూసింది మీ ట్రీట్మెంట్ నేను చూడలేదు, బట్ పేషెంట్స్ ఎవరైతే మీ నుంచి వచ్చారో సో దట్ ఫీడ్బ్యాక్ ఐ హ్యావ్ టేకెన్. సో అక్కడి నుంచి మీ ట్రాన్స్పరెన్సీ చూసి వీ హ్యావ్ బీన్ ఆల్రెడీ స్పోక్ దిస్ బిఫోర్, ఒకసారి కలిసాము, ఒకసారి మాట్లాడాము. అండ్ నౌ ఇప్పటికి మనం ఈ టైం స్కెడ్యూల్ అంతా మీ అదర్ స్కెడ్యూల్స్కి సింగింగ్ కానీ స్వరాభిషేకంకి వెళ్ళడం కానీ, సో ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ ఆల్ స్కెడ్యూల్స్ సమ్హౌ we have made managed. So ఇప్పుడు పాడ్కాస్ట్ it's my glad actually. Okay. How has been ma'am? And పాడ్కాస్ట్ మీరు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఎలాగా? పాడ్కాస్ట్ అంటే ఇట్స్ ఫస్ట్ టైం ఓన్లీ. అంటే నేను డిఫరెంట్ ఇంటర్వ్యూస్ చేశాను, ఆర్ ఎల్స్ యాజ్ యూ నో లైక్ ఐఎమ్ ఇన్ టు యాక్టింగ్, మ్యూజిక్, సింగింగ్ అండ్ టీవీ ఛానల్స్, లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఐఎమ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ క్యాంప్స్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ షూట్స్ దిస్ ఇస్ లైక్ obviously different to me comparatively. Okay. So ఇప్పుడు from the learning stage as compared to అక్కడి నుంచి మీరు ఒక ప్రాక్టీస్లోకి ఎంటర్ అయ్యారు. సో లెర్నింగ్ స్టేజ్లో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీ ఇంటర్న్షిప్లో కానీ మీ ట్రైనింగ్లో కానీ దట్స్ ద అదర్ థింగ్. మేము చూసే పర్స్పెక్టివ్ కానీ ఒకలా ఉంటుంది. ఒక్కసారి ప్రాక్టీస్లోకి వచ్చి మీరు ఓన్గా వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద ఎనీ అదర్ డాక్టర్స్ కానీ మెంటర్స్ కానీ మీకు లేకుండా ఓన్గా సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాట్స్ ద డిఫరెన్స్ యూ హ్యావ్? లైక్ ఆబ్వియస్లీ డ్యూరింగ్ స్టడీ టైమ్ కానీ ఇంటర్న్షిప్ అంటే దట్స్ వాట్ ఐ టాక్ ఎ లాట్ అబౌట్ a proper education kind of thing. I mean whatever we are learning through colleges or schools kani, this is like a build for an individual. Okay. But apart from that, when we take stand to do our own things, so the practicality of life or practicality of what we are seeing is completely different than what we study. Ante our study knowledge, theoretical knowledge is important to do daily routine కానీ how we are doing things, that is important obviously. but practicality లో మనం చేసేసరికి we see lots of in-depths అన్నమాట. అసలు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ if I can say like as you also know when we study medicine, okay దీనికి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ప్రాక్టికాలిటీలో ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్కలాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ సేమ్ మనం ఇచ్చింది ఇంకొకరికి వర్క్ చేయదు, ఇంకొకరు వర్క్ చేయదు. సో ఇండివిజువల్ ప్యాటర్న్స్ లో మనం ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఎలా హీల్ అవుతుంది, దిస్ మ్యాటర్స్ అ లాట్. Okay. That's why I mostly go with the analysis rather than prescribing medications just like that. In depth ante I do lots of research on particular thing. Like ఇప్పుడు ఏమైనా ఒకటి వచ్చిందంటే I go in depth అన్నమాట. depth వెళ్ళి then I try to heal that pain or heal that kind of thing what a person has, what a person has అట్లాగా. అదే మీరు చెప్పినట్టే డైరెక్ట్గా కండిషన్కి కానీ వచ్చే ప్రాబ్లమ్కి డైరెక్ట్గా సొల్యూషన్ ఇచ్చే కన్నా యు ఆర్ డూయింగ్ అ డెప్త్ ఇన్ అనాలిసిస్ చేస్తున్నారు. సో పేషెంట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూసి దాని తర్వాత గ్రౌండ్ వర్క్ మీరు చేసి వాట్ ద పేషెంట్ డజంట్ సీ అంటే అది పేషెంట్కి తెలీదు. ఓన్లీ ద రిజల్ట్ ట్రీట్మెంట్ ఏం నడుస్తుంది, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది తప్ప. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే జనరల్ గా దేర్ విల్ బి సిచ్యువేషన్స్ వేర్ ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది లైక్ చిన్నదే మైన్యూట్ ది, పర్సన్ విల్ కమ్, పేషెంట్ విల్ కమ్ అండ్ వీ విల్ సీ అండ్ ఓకే ఏంటి ఇంకా తగ్గట్లేదు, లేకపోతే ఇదేంటి అదేంటి. మోస్ట్లీ జెన్యూన్లీ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ వచ్చేసరికి ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా కుకింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్ కట్ అవుతుంది, ఓకేనా. సో ఆ కట్ అయినప్పుడు అది హీల్ అవ్వడానికి మనకి అట్లీస్ట్ 10 days టైం పడుతుంది. అలాంటిది అంత సెన్సిటివిటీ లైక్ వీఆర్ ఫోకసింగ్ అవుట్ సైడ్. సో స్కిన్ కానీ హెయిర్ కానీ సేమ్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ టు గెట్ హీల్డ్.
ఇఫ్ ఓకే. ఎనీథింగ్ కమ్స్ అనమాట. లైక్ రాదర్ దాన్ ద ఇంటర్నల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. ఫర్ స్కిన్ అండ్ హెయిర్ ఏంటంటే వెన్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ మంత్స్ టు గెట్ హీల్. ఫర్ దాట్ పేషెన్స్ ఈస్ రిక్వైర్డ్. చాలా అంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ వచ్చింది తగ్గిపోవాలి వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ వీ డూ. ఇంటర్నల్ నుంచి మనం క్యూర్ చేసుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్టర్నల్ లో ఆల్సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్. అది బేస్డ్ ఆన్ ఇండివిజువల్ వీ గివ్ ద ప్రిస్క్రిప్షన్ ఆర్ ద రిక్వైర్డ్ థింగ్స్ అనమాట. ఫ్రమ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ మాకు తెలిసింది ఏంటి అంటే స్కిన్కి ఎలర్జీస్ కానీ, పింపుల్స్ కానీ, యాక్నే కానీ, టీనేజ్ యాక్నే కానీ, లేకపోతే డిఫరెంట్ లేకపోతే సోప్ లాగా రావడం కానీ, మచ్చలు రావడం కానీ, ఫారెల్స్ మోల్ మార్క్స్ ఉండిపోతాయి కొంతమందికి, బిగ్ బిగ్ మోల్ మార్క్స్. సో ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ వాట్ యాక్చువల్ కాస్మెటాలజిస్ట్ డీల్స్ అని చెప్పేసి మా పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా యూ డీల్ విత్ దట్? లైక్ మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే టీనేజ్ లో యాక్నే ఈజ్ వెరీ కామన్. ఓకే. అండ్ బట్ రీసెంట్ డేస్ ఏంటంటే డ్యూ టు ద చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ ఇష్యూస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్ అయి ఉండొచ్చు, లేకపోతే పర్సన్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ హార్మోనల్ చేంజెస్. లైక్ మోస్ట్లీ వి సీ లైక్ ఫీమేల్స్ కి ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, లేకపోతే టీనేజ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, లేకపోతే ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ యాక్నే కానీ, ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ మోస్ట్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఆర్ ఎల్స్ రిలేటెడ్ టు ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ వాట్ routine they are following and how they are maintaining their hygiene conditions. So everything matters a lot. So ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ టీనేజ్ లో వచ్చే కండిషన్స్ ఏవైతే ఉంటాయో వీ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీన్ గర్ల్ ఉంది, ఓకేనా, అండ్ షీఈస్ ఫేసింగ్ యాక్నే. We have to that is one of the symptom for internal damage. It might be related to hormonal imbalance ayi undochu, maybe PCOS PCOD starting trigger ayi undochu, maybe thyroid issues ayi undochu, any kind of endocrinology disorder. Okay, it means to like hormone disorder. Okay, వెంటనే మన ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, ఇంటర్నల్లీ ఏమన్నా డ్యామేజ్ లైక్ ఇంటర్నల్లీ బ్లడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇంటర్నల్లీ మనకి ఏమైనా సూటబుల్ అవ్వట్లేదు అంటే మెయిన్ ట్రిగర్ పాయింట్ వచ్చేసి మనకి స్కిన్ అండ్ హెయిర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్ వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ టు రిమెంబర్. ఓకే, నాలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అంటే బయటకి కనిపిస్తుంటే ఓకే సంథింగ్ ఇంటర్నల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఐ హ్యావ్ టు బికమ్ అలర్ట్. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ వేర్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు బికమ్ అలర్ట్. This is like a call alert antam kada. So it's same like that anamata. So that's where when you have to take care why it is occurring. For example, PCOS issues ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు అన్నమాట యూజువల్లీ. ఓకే, మనకి పీరియడ్ రావట్లేదు, ఓకే మేబీ నెక్స్ట్ 2 months లో వచ్చేసి 3 months లో వచ్చేస్తుంది. I have seen n number of girls who are not even bothered about దేర్ ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఓకే వచ్చేస్తా అని అసలు ఎంత దెబ్బ కొడుతుంది అంటే లైక్ మోస్ట్లీ 6 months వరకు అలా డిలే చేసేస్తారు. సమ్ టైమ్స్ ఇట్ కెన్ లీడ్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఆల్సో. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ వెరీ మచ్. అది చిన్న సైనే కావచ్చు, చిన్న సైనే ఉంటది, కాకపోతే అది చాలా ఇట్ విల్ డ్రాగ్ ఏ లాట్ అనమాట. దిస్ మెయిన్ పాయింట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ మేల్స్ లో ఏంటంటే యూ విల్ సీ బిట్ ఆఫ్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇట్ మైట్ బి రిలేటెడ్ టు జెనెటికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఎవరికన్నా జెనెటికల్లీ ఏమన్నా బాల్నెస్ ఉంటే ఇట్ విల్ స్టార్ట్ టు ద యంగర్ జనరేషన్ అనమాట. లైక్ ఫర్దర్ యంగర్ జనరేషన్ ఉంటుంది కదా, ఇట్ విల్ స్టార్ట్. సో దట్ ఈస్ లైక్ ఎ ట్రిగర్ పాయింట్ ఫర్ ఎ మేల్స్. ఓకే అవుతుంది అంటే ఓకే ఐ హ్యావ్ టు బి కాషియస్, దేర్ మైట్ బి సంథింగ్, దెన్ ఐ హ్యావ్ టు గో అండ్ చెక్ విత్ ద కన్సర్న్ డాక్టర్ అట్లా అనమాట. వీ హ్యావ్ టు టేక్ కేర్. ఆర్ ఎల్స్ ఈ టైంలో కనుక మనం టేక్ కేర్ చేసుకోకపోతే స్లోలీ ఇట్ విల్ స్టార్ట్ టు ఫాల్. ఆర్ ఎల్స్ ఫీమేల్స్ కి ఏంటంటే ఇట్ మైట్ బి రిలేటెడ్ టు హార్మోనల్ కాబట్టి ఇమీడియట్ కరెక్షన్స్ చేస్తాం అట్లా. ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అది వచ్చేసి అండ్ మోర్ ఓవర్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఎట్ ద గ్రౌండ్ లెవెల్
everyone wants to be smart or handsome or beautiful in their own way. సో అందరూ యాజ్ లైక్ మీరు ఇప్పుడు ఇన్నర్ థింగ్ ఏదైనా ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ ఎండోక్రైన్ కానీ ఉంది, సో దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఒకవేళ మనం ఇఫ్ వి కంపేర్ బయట పింపుల్స్ ఉన్నా కానీ లేకపోతే ర్యాషెస్ ఉన్నా కానీ ఎలర్జీస్ ఉన్నా కానీ కంపేర్ టు దాట్ ఇప్పుడు దానికి దీనికి మీరు లింక్ ఉందని చెప్పారు. బట్ మోర్ ఓవర్ సరే ఇంటర్నల్లీ ఏమైపోయినా సరే బట్ ద అవుటర్ అపియరెన్స్ కోసం అయినా కనీసం వెళ్దాం అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దేర్ స్కిన్, అంటే కొంతమంది పట్టించుకోరు అసలు నార్మల్ గా. అసలు బేసిక్ గా ఎలాగా అంటే కమింగ్ టు యూ అంటే ఒకవేళ మీ దగ్గరికి వస్తే యూ విల్ డూ ద కంప్లీట్ అనాలిసిస్, బట్ హౌ ద ఇండివిజువల్ కెన్ డూ దేర్ అనాలిసిస్, ఈస్ దేర్ ఎనీ వే? అంటే మనం హెల్దీగా ఉన్నామా, మన స్కిన్ ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్, అంటే లైక్ అబౌట్ ద స్కిన్ కేర్ మేనేజ్మెంట్, an individual has to be really aware of the particular skin type. Okay. ఇప్పుడు ఏంటంటే మనం యూజువల్లీ వీ టెన్ టు యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ సీరమ్స్ కానీ, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వాస్ట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ coming up. కానీ an individual has to understand what kind of product they have to use. సో దట్స్ వై ఇప్పుడు ఏమైనా మనం ప్రొడక్ట్ కొంటే వెనకాల మనకి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఆరల్స్ ఇంగ్రీడియంట్స్ వాట్ దే ఆర్ యూజింగ్ అన్నది ఉంటుంది. సో ఆ పర్టికులర్ పర్సన్ కి ఒక విజన్ అనేది ఉండాలి, లైక్ వాట్ దే ఆర్ యూజింగ్ అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, వైటమిన్ సి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, కొంతమంది ఏంటంటే వైటమిన్ సి సీరమ్స్ యూజ్ చేసేస్తారు. ఓకే, దట్ ఈస్ నాట్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ వన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి సెన్సిటివ్ స్కిన్ ఉంది. ఓకే, ఏ సెన్సిటివ్ స్కిన్ పర్సన్ యూజింగ్ అన్ ఎక్స్ట్రీమ్ హై పర్సంటేజ్ ఆఫ్ వైటమిన్ సి కెన్ లీడ్ టు స్కిన్ డ్యామేజ్. ఓకే, కానీ కమర్షియల్ అంటే లైక్ మనకి జనరల్ గా వీ కాంట్ బ్లేమ్ ఆర్ వీ కాంట్ డూ నెగటివిటీ టువర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్. కాకపోతే ఆ వచ్చినవి ఎవరు యూజ్ చేయాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వేర్ వి గివ్ ద నాలెడ్జ్ అనమాట. దట్ మ్యాటర్స్ ఎ లాట్. సో వైటమిన్ సి రిలేటెడ్ ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్స్ కి మాత్రమే సూట్ అవుతుంది, అండ్ బేస్డ్ ఆన్ కొన్ని మెడికల్ కండిషన్స్ వాళ్ళు మాత్రం యూస్ చేయాలి. అండ్ రెగ్యులర్ వాళ్ళు యూస్ చేసేటప్పుడు దే హ్యావ్ టు చెక్ విత్ ద పర్సంటేజెస్, లైక్ 1% యూస్ చేస్తున్నామా, 2% యూస్ చేస్తున్నామా. ఎక్స్ట్రీమ్ మెడికల్ కండిషన్స్ ఉంటే ఇట్ కెన్ గో అప్ టు 20% ఆల్సో. సో వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ వీఆర్ యూజింగ్, అట్ ద సేమ్ టైమ్ వాట్ కైండ్ ఆఫ్ సీరమ్ వీఆర్ యూజింగ్. దెర్ ఆర్ వాస్ట్ వెరైటీ ఆఫ్ సీరమ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకాలిక్ యాసిడ్ కానీ లేకపోతే హైలూరోనిక్ యాసిడ్ కానీ, అండ్ విచ్ హెజల్ సీరమ్ అని చెప్పి దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీరమ్స్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓకే దిస్ గివ్స్ బ్రైట్నెస్ సో ఐ విల్ యూజ్ దట్, దిస్ గివ్స్ కైండ్ ఆఫ్ హైడ్రేషన్ ఐ విల్ యూజ్ దట్. అలా ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయకూడదు. నా స్కిన్ టైప్ ఏంటి, నేను ఏం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఏమేమి యూజ్ చేయొచ్చు అవి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎలాంటి సీరమ్స్ యూజ్ చేయొచ్చు దానికి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది. అలా ర్యాండమ్ గా యూజ్ చేసేస్తే ఏంటంటే ఇన్ లాంగ్ టర్మ్ ద స్కిన్ విల్ గెట్ డ్యామేజ్డ్, వేర్ అది మొత్తం మనం మళ్ళా రీమేక్ చేయడానికి ఇట్ విల్ టేక్ an year of time or 6 months of time to get ఎవ్రీథింగ్ గెట్ ఇన్ టు అ ప్రాపర్ స్టేచర్డ్ స్కిన్ అనమాట. అది మన ఒరిజినల్ స్కిన్ మళ్ళీ తెప్పించడానికి అదొక పెద్ద ప్రాసెస్ పడుతుంది. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఎఫెక్ట్ సో స్కిన్ టైప్ నే మార్చే రిజల్ట్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఐ డోంట్ సే ప్రొడక్ట్స్ వల్ల అట్లా అవుతుందని చెప్పి, రైట్ ప్రొడక్ట్ యూసేజ్ ఫర్ ద రైట్ ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ ఐ టోల్డ్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇదే యూజ్ చేయాలి, లేకపోతే పిగ్మెంటెడ్ స్కిన్ వాళ్ళు ఇదే యూజ్ చేయాలి. సో అట్లా ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే ఇంకా కొంతమంది ఉంటారు లైక్ ఎట్లా అంటే ఇఫ్ ఐ ప్రిస్క్రైబ్ 1 సీరమ్ టు 1 పర్సన్, వాళ్ళ సిస్టర్ కూడా అదే యూజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ మదర్ కూడా అదే యూజ్ చేస్తారు. లైక్ త్రూ ఓకే నీకు డాక్టర్ ఇది ఇచ్చారు కదా సో నేను కూడా ఇది యూజ్ చేస్తా, సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ కొన్ని ఏంటంటే మెడికల్ కండిషన్ బట్టి మనం కొన్ని ఆయింట్మెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే, ఐ ప్రిస్క్రైబ్ ఓన్లీ ఆన్ ఎమర్జెన్సీ కండిషన్స్. దానివల్ల ఏంటంటే కొన్ని మెడికల్ కండిషన్స్ కి క్యూర్ అవుతుంది. సో ఓకే నీకు ఇది క్యూర్ అవుతుంది కదా నేను కూడా ఇది యూజ్ చేసేస్తా అని చెప్పి 1.5 month ఒక ఆవిడ అలానే యూజ్ చేశారు. అండ్ ఇట్ బికేమ్ మోర్ వర్సన్ దాన్ వాట్ ఈస్ హర్ స్కిన్ కండిషన్ తెలుసా. ఐ ఫెల్ట్ సో సాడ్ అండ్ లైక్ ఎంపథెటికల్ వి ఫీల్ కదా, అయ్యో మీరెందుకు యూజ్ చేశారు, నేను ఇచ్చింది మీ సిస్టర్ కదా అంటే, లేదు మేడం ఆవిడకి సూట్ అయింది, నాకు కూడా బ్లాక్నెస్ వచ్చింది నేను యూజ్
అయ్యో! అనిపించింది నాకైతే. లైక్ హుహు. యూ షుడ్ నెవర్ యూజ్ ఎట్ ఆల్ ఒకళ్ళ ప్రిస్క్రిప్షన్స్ ఒకళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే. వెదర్ ఇట్ ఓకే. ఈస్ ఎనీ మెడికల్ డిపార్ట్‌మెంట్. ఓకే. 100% లైక్ ఇప్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్. ఓకే. నాకు ఓకే. పాపం అనిపిస్తది చూసి, అయ్యో! ఉన్నదాన్ని పోగొట్టుకున్నారు మీరు అనవసరంగా అని ఇప్పుడు చెప్పి. మీరు స్కిన్ టైప్స్ చెప్పినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. హ్మ్. లైక్ దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, హ్మ్. ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, కాంబినేషన్, సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్. అట్లా. హ్మ్. ఓకే. సో, దాని తప్ప ఇప్పుడు నార్మల్‌గా నా ఫేస్‌లో హ్మ్. ఇప్పుడు ఆయిలీ స్కిన్ నాది. హ్మ్. వి స్టే ఇన్ హ్యూమిడ్ ప్లేసెస్ హ్మ్. వైజాగ్‌లో. హ్మ్. సో, ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆయిలీ స్కిన్ హ్మ్. అండ్ నాకు సీబమ్ ఎక్కువ రావడం అది. హ్మ్. వెన్ ఐ మూవ్ టు హైదరాబాద్, సో, ఇక్కడ అంత హ్యూమిడిటీ లేదు. హ్మ్. సో, ఒకేసారి నాకు స్వెట్ రావడం గూడా కష్టం అయిపోయింది. ఇఫ్ ఐ డూ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. దెన్ అండ్ దెన్ అప్పుడొస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి ఆ స్కిన్ టైప్ మారిందా? లేకపోతే ఏంటి ఐ డిడ్ంట్ గెట్. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే బేస్డ్ ఆన్ హ్యూమిడ్ కండిషన్స్ ఆల్సో ఇట్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కెన్ సే a person is playing lots of sports, okay, ఓకే. in AC condition, he won't హ్మ్. sweat much, అవును. obviously, okay. హ్మ్. A person is playing outside in a heat sun and in a vigorous type, ఓకే. obviously he'll have lots of sweat condition. So హ్మ్. humidity matters a lot ఫర్ అన్ ఇండివిడ్యువల్. అలా అని చెప్పి మనం దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకే. ఒక ఇండివిడ్యువల్‌కి ఏంటంటే మనం వి డూ స్కిన్ అనాలిసిస్ విత్ స్కిన్ అనాలిసిస్ ఎక్విప్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు ఎనీ ట్రీట్మెంట్ వి హ్మ్. డూ స్కిన్ అనాలిసిస్ విత్ దట్. ఓకే. 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 దెన్ వి విల్ కమ్ టు నో హౌ మచ్ సీబమ్ ప్రొడక్షన్ ఈస్ హ్యాపెనింగ్ వితిన్ అన్ ఇండివిడ్యువల్. అంటే అచ్చా! మనకి ఆ స్కిన్ అనాలిసిస్‌లో మనకు తెలుస్తుంది. వీళ్ళలో హుహు. సీబమ్ హ్మ్. ప్రొడక్షన్ హ్మ్. ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుందా? హౌ దేర్ కండిషన్ ఈజ్. ఓకే. అంటే మనకి స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది? ఓకే. 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 స్కిన్ టోన్ ఎలా ఉంది? హ్మ్. అండ్ ఏజింగ్ ఫ్యాక్టర్‌లో ఉందా? లేకపోతే మినిమల్‌గా ఉందా? లేకపోతే ఫైన్ లైన్స్ ఉన్నాయా? వ్రింకిల్స్ ఉన్నాయా? హ్మ్. అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్కిన్ ఆల్సో వి ఓకే. విల్ సీ. ఓకే. ఓకే. లైక్ గుడ్‌గా ఉందా? లేకపోతే పూర్ కండిషన్‌లో ఉందా? ఓకే. సో, దిస్ డెప్త్ అనాలిసిస్ వి విల్ డూ బిఫోర్ అండర్‌గోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో, అచ్చా! దాన్ని బట్టి వి విల్ హావ్ అ వాస్ట్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ వాట్ వి కెన్ డూ ఆన్ ద ఫర్దర్ ప్రాసెస్ అన్నమాట. సో, అచ్చా! లైక్ థట్ వి విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ ద పర్సన్ కమ్స్ అండర్. సో, ఇన్ అచ్చా! క్రిస్టల్ క్లియర్ వే వి విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ దట్ అట్లా. దెన్ బేస్డ్ డాన్స్ ఆన్ దట్ వి విల్ ఎక్స్‌ప్లెయిన్ ద పేషెంట్ అన్నమాట. లైక్ ఇలా ఉంది స్కిన్ కండిషన్. అందువల్ల మీకీ కండిషన్ వచ్చింది. సో దట్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పి. అండ్ ఓకే. లైక్ వెనెవర్ వి ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషనల్ ట్రీట్మెంట్స్, దాంట్లో వి హావ్ టు అండర్‌స్టాండ్ వై ఇట్ హాస్ అక్కర్డ్. ఓకే. వై? వై అనే క్వెషన్ అనేది మనం క్వెషన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకొచ్చింది? నేనేమన్నా లేకపోతే డైట్ అండ్ లైఫ్ స్టైల్‌లో మిస్టేక్స్ చేశానా? లేకపోతే డ్యూరింగ్ ట్రావెలింగ్ వి డోంట్ యూ నో అవును. ప్రొటెక్ట్ ourselves. హ్మ్. డస్ట్ అలర్జన్స్ ఉంటాయి. అండ్ ద టైప్ ఆఫ్ వాటర్ వాట్ వి యూజ్ ఓకే. ఫర్ ఓకే. బాత్ ఆర్ ఫర్ ఫేస్, దట్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. లైక్ హార్డ్ వాటరా? సాఫ్ట్ వాటరా? ఇది ఎక్కువ హుహు. చాలా మంది అస్సలు పట్టించుకోరు. హ్మ్. ఐ మోస్ట్‌లీ ఫోకస్ ఆన్ దట్. ఏ కైండ్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఐ డైరెక్ట్‌లీ ఆస్క్ ఫర్ అనమాట. ఫేస్ వాష్? ఫర్ ఫేస్ వాష్. అచ్చా! So what kind of water we are using is very very important. Like for example, జస్ట్ మనం వెళ్లి బాత్ చేసేస్తాము. అది హార్డ్ అవును. వాటర్, సాఫ్ట్ వాటర్ కూడా మనకు ఓకే. తెలీదు. సో ఇప్పుడు హార్డ్ వాటర్ అయితే గనక ఇప్పుడు నేను క్లినికల్‌గా ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా హ్మ్. లోపల డైట్ మేనేజ్మెంట్ ఎంత చేసినా సరే తగ్గదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద వాటర్ వాట్ దే ఆర్ యూజింగ్. ఓకే. దిస్ ఇస్ ద మెయిన్ లాజికల్ పాయింట్ వాట్ వి హావ్ టు థింక్. మీరు అది. చాలా సార్లు ఇప్పుడు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ అవును. చెప్తున్నారు. ఎట్ అవును. వాట్ అవును. పర్సెంటేజ్ ఇట్ ప్లేస్ ఎ కీ రోల్? Like for example, clinical treatments, if we can talk about, there are vast variety of treatments. ఆ క్లినికల్ ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఆ పర్సన్‌కి నీడ్ ఉందా? లేదా? ఓకే. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక పర్సన్ వచ్చారు. సరే హెయిర్ ఫాల్ ఉండింది. ఓకే. లెట్స్ గో ఫర్ ద పీఆర్‌పీ ఆర్ లెట్స్ గో ఫర్ దిస్ ట్రీట్మెంట్, దట్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ లైక్ దట్. హ్మ్. హ్మ్. ఆ పర్సన్ అసలు ఫస్ట్ పీఆర్‌పీకి సూటబుల్లా కాదా? ఓకే. Okay, whether they can go with the treatment or not, and we have to check with the underlying medical conditions also. హ్మ్. వాళ్ళు ఆల్రెడీ పాస్ట్ 6 మంత్స్ నుంచి ఏమన్నా మెడికేషన్స్ తీసుకున్నారా? హ్మ్. లేకపోతే వాళ్ళకేమన్నా ఎనీ మెడికల్ కండిషన్ ఏమైనా అక్కరైందా? లైక్ ఫీవర్ కానీ, లేకపోతే దట్ పర్సన్ మైట్ బీ ఆన్ థైరాయిడ్ మెడికేషన్స్ ఆర్ అవును. డయాబెటిక్ కానీ, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ కానీ, లేకపోతే సమ్ అండర్‌లైన్ కాజ్ ఏదో ఒకటి ఉంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే కొంతమందేంటంటే డైట్ మేనేజ్‌మెంట్‌తోనే
ద థింగ్ వాట్ దే గాట్ కెన్ బి క్యూర్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఆర్ హెయిర్ అయినా సరే డైట్ మేనేజ్మెంట్తో కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఓకే, ఆ డైట్ మేనేజ్మెంట్ అనేది లైక్ 1 or 2 months మనం చూస్తాము. ఇఫ్ దట్ ఈస్ నాట్ సూటింగ్ దెన్ విల్ గో అచ్చా! ఫర్ ద క్లినికల్ ట్రీట్మెంట్. ఓకే. ఓకే, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కంపల్సరీ క్లినికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్ కండిషన్స్ హ్మ్. ఉన్నప్పుడు. హ్మ్. హ్మ్. ఓకేనా, ఆర్ ఇట్లా వాళ్ళకేమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు. సో వీ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ టు సీ వాళ్ళు ఏ జోన్లోకి పడతారు. ఓకే. లైక్ ఓకే. కాంబినేషన్ ట్రీట్మెంట్స్ వాట్ ఏ మెన్షన్, లైక్ ఎట్లా అంటే క్లినికల్ ట్రీట్మెంట్ విత్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ హోమ్ కేర్. ఓకే, అచ్చా! ఈ జోన్లోకి పడతారా, ఓన్లీ డైట్ మేనేజ్మెంట్ జోన్లోకి పడతారా, లేకపోతే ఓన్లీ ఆన్ క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లోకి పడతారా. సో వీ హ్యావ్ టు సెగ్రిగేట్ బేస్డ్ ఆన్ దేర్ కంప్లీట్ కండిషన్. అంటే ఇప్పుడు ఒకరికి వచ్చింది మనం చేసేద్దాం అని కాదు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లెట్ యు నో, ఒక పర్సన్‌కి యాక్నీ వచ్చింది. హ్మ్. ఓకే, హ్మ్. ఆ యాక్నీ అనేది ఒక పర్సన్‌కి హార్మోనల్ వల్ల రావచ్చు. హ్మ్. ఇంకొక గర్ల్‌కి ఆర్ ఇంకొక బాయ్‌కి అది రిలేటెడ్ టు యూ నో ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఆ! అవును. ట్రావెలింగ్ వల్ల రావచ్చు. హ్మ్. ఇంకొకళ్ళకి ఎనీ మెడికల్ కండిషన్ హీట్‌నెస్ వల్ల, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అయినా సరే మనకి ఇలాంటి అవును. బయటకొస్తుంటాయి. అవును. దానివల్ల రావచ్చు. హ్మ్. హ్మ్. ఓకే, హ్మ్. ఏ రీజన్ వల్ల వచ్చిందనేది తెలుసుకోకుండా హ్మ్. ఇఫ్ హ్మ్. ఐ గివ్ డైరెక్ట్‌లీ ఓకే దిస్ ఈస్ ద మెడికేషన్, దిస్ ఈస్ దిస్, యూ యూజ్ దిస్. దిస్ హ్మ్. ఈస్ నాట్ హౌ వి గో. ఓకే, అచ్చా! అచ్చా! రూట్ కాజ్ దేనివల్ల వచ్చింది, ఓకే హ్మ్. ట్రావెలింగ్ చేయడం వల్ల వచ్చింది, దట్ మీన్స్ ఐ హావ్ టు చేంజ్ మై ప్రిస్క్రిప్షన్. ఓకే, హార్మోనల్ వల్ల వచ్చింది, దట్ మీన్స్ ఐ హావ్ టు చేంజ్ మై ప్రిస్క్రిప్షన్. హియర్ కాంబినేషన్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్. ఓకే, దీనికి మెడికల్ కండిషన్ వల్ల వచ్చింది, ఫస్ట్ దే హావ్ టు క్యూర్ దట్ అండ్ సైడ్ బై వీ హ్యావ్ టు డూ దిస్ ట్రీట్మెంట్. సో ఓకే. సెగ్రిగేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అలా ఉంటాయన్నమాట. ఇది చాలా మందికి తెలీదు. హ్మ్. హ్మ్. దీనికి యాక్నీ వచ్చింది, నాకు వచ్చింది, తనకి తగ్గిపోయింది, నాకెందుకు స్టిల్ ఉంది. ఆ! 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 దేనివల్ల వచ్చింది, ఎలా వచ్చింది, మనం ఎలాగా ఓకే. ఫాలో ఓకే. అవ్వాలి. ఇప్పుడు నేను 100% ఇస్తే హ్మ్. నువ్వు హ్మ్. కూడా హ్మ్. 100% ఇవ్వాలి. లైక్ హ్మ్. యూ హ్యావ్ హ్మ్. టు ట్రస్ట్ బ్లైండ్లీ హౌ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. హ్మ్. హ్మ్. నేను ఈ సోప్ వాడతాను, లేకపోతే ఇది అంటే కొంతమంది ఏంటంటే దిస్ ఈస్ అ మెయిన్ ట్రబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, హ్మ్. 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 ఇప్పుడు ఒక సిచ్యువేషన్, జస్ట్ సెకండ్, సారీ. ఓకే. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది. వేర్ లైక్ గూగుల్‌లో సెర్చ్ అనమాట. అవును. గూగుల్ అవును. సెర్చ్ అవును. అవును. చేసేస్తాము. ఓకే, అండ్ ఈ కండిషన్ వచ్చింది. ఓకే, నౌ విచ్ సీరమ్ ఐ హావ్ టు యూజ్, నౌ విచ్ ఆహాహా! మాయిశ్చరైజర్ ఐ హావ్ టు యూజ్, నౌ విచ్ సోప్ ఐ హావ్ టు యూజ్. సో ఇదేంటంటే చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దట్ అవును. ఈస్ నాట్ అ జెన్యూన్ కండిషన్ ఆఫ్ వాట్ ఎ పర్సన్ అవును. హ్యాస్ టు అవును. అవును. అండర్‌గో. అవును. దే హావ్ టు ఫస్ట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ డెప్త్ అనాలిసిస్ అనేది తెలియాలి. హ్మ్. హ్మ్. వేర్ దానికేంటంటే కొన్ని మనకి బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. లేకపోతే మనకి చూడగానే తెలిసిపోతుంది దేనివల్ల వస్తుందని చెప్పి. దెన్ వేర్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. అలాగా. ఓకే. ఓకే. ఇప్పుడంటే మీరు చెప్పినట్టు చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసాయి మ్యామ్. హ్మ్. ముందంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఉండేవి కాదు. సీరమ్స్ అన్నా, లేకపోతే అవును. మెడికేషన్స్ అవును. అన్నా. అవును. 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 నేచురల్‌గానే వెళ్ళేవాళ్ళం. హ్మ్. శనగపిండి రాయడం గానీ, హ్మ్. లేకపోతే హ్మ్. లెమన్ అలోవెరాలో కలపడం అవును. అవును. ఇవన్నీ అవును. చేసేవాళ్ళం. హ్మ్. సో, ఇప్పుడు మెల్లిమెల్లిగా అవేమి చేయట్లేదు. హ్మ్. అంటే ఆ రోల్ ఇంపార్టెంటా? లేకపోతే ఇలా ఎంతవరకది? 100% I say natural remedies are very, very important ఓకే. by a combination with the clinical management. ఓకే. ఇప్పుడు న్యాచురల్‌తో ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కెన్ సే 30% ఎఫెక్టివ్‌నెస్ మాత్రమే ఉంటుంది. అచ్చా! ఆర్ మాక్స్ టు మాక్స్ 20%. ఓకే. ఓకే, థాట్ ఐ ట్రై టు మెన్షన్ ఇన్ ద లైక్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అని చెప్తున్నాను కదా! దాంట్లో ఈ హోమ్ కేర్ అనేది 100% ఇంపార్టెంట్. అది అసలు వద్దు, అలా చేయకూడదు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాక్టర్ అనమాట. వీ హ్యావ్ టు టేక్ కేర్, బట్ దట్ ఈస్ ఓన్లీ ఎఫెక్టివ్ అప్ టు 20%. ఓకే. దట్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే దట్ డజంట్ ఇన్కల్కేట్ ఆర్ గో డెప్త్ ఇంటు ద డర్మిస్ ఓకే. ఆర్ ఓకే. అంటే సబ్క్యూటేనియస్ అంటే లైక్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్కిన్ లేయర్స్ ఆఫ్ అంటాం స్కిన్. కదా! సో అది పైన మాత్రం వరకే మనకి హీలింగ్ ఇస్తుంది తప్ప అచ్చా! ఆ లోపల మేనేజ్మెంట్‌ని ఓకే. ఇట్ డజంట్ హ్యాపెన్. దట్స్ వేర్ వి గెట్ క్లినికల్ మేనేజ్మెంట్ హియర్. సో ఓకే. ఓకే. వెన్ వి యూజ్ బోత్ ఇన్ ఎ వెరీ గుడ్ వే, లైక్ కాంబినేషన్ వేలో యూజ్ చేస్తే దెన్ వేర్ వి గెట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. అచ్చా! అచ్చా! అండ్ క్లినికల్ మేనేజ్మెంట్ మనకి ఒక 60% ఇంపాక్ట్ ఉంటే, హ్మ్. హ్మ్. ఓకే, హ్మ్. వాటెవర్ క్లినికల్ అండ్ ఐ మీన్ పీఆర్‌పీస్ కానీ, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, అంటే దేర్ ఆర్ వాస్ట్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ వేర్ ఐల్ టాక్ లేటర్. సో ఓకే. ఆ క్లినికల్ మేనేజ్మెంట్ ఒక 60% ఇంపాక్ట్ ఉంటే, హ్మ్. రెస్ట్ 30% విల్ బి ఆన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ 20% విల్ బి ఆన్ దిస్ హోమ్ కేర్ రెమెడీస్. అచ్చా! ఆ అచ్చా! హోమ్ కేర్ రెమెడీస్ కూడా
అందరూ ఎలా యూజ్ చేస్తున్నారో అలా కాదు. ఒక పర్సన్‌కి ఇండివిడ్యువలైజ్డ్ ఉంటుందన్నమాట. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ సే డాండ్రఫ్ ఇష్యూ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. డాండ్రఫ్ ఇష్యూ వల్ల డాండ్రఫ్ యాక్నే అంటాం మనం. ఓకే. ఫేస్ కూడా అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఓకే. సో దానికేంటి లైక్ వి జస్ట్ మనకు తెలిసిన రెమెడీస్ ఏంటి నీమ్ పౌడర్ కానీ లేకపోతే నీమ్ ఆయిల్ ఆర్ టీ ట్రీ ఆయిల్ ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట రెమెడీస్. కానీ ఒక పర్సన్ ఎలా యూజ్ చేయాలి అది కూడా ఇంపార్టెంట్. లైక్ 5 గ్రామ్సా, 10 గ్రామ్సా, 2 గ్రామ్సా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓవర్ డోసేజ్ యూజ్ చేసేస్తారు. న్యాచురల్ రెమెడీస్ అయినా సరే 10 గ్రామ్స్ పెట్టేసుకొని ఒకేసారి పెట్టేసుకోవడం, తొందర తగ్గిపోవాలి అది ఇది అని చెప్పి. బట్ దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ వే టు గో విత్. ప్రతి దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్స్ ఉంటుందన్నమాట. దెన్ వేర్ ఐ సిట్ అండ్ ఐ చెక్ ఎ లాట్ అండ్ దెన్ ఓకే మీరు 2 గ్రామ్స్ మాత్రమే యూజ్ చేయండి, మీరు 5 యూజ్ చేయండి, మీరు 10 యూజ్ చేయండి. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ వి యూజువల్లీ సే లైక్ దట్. అట్లా. ఇప్పుడు మీరు స్కిన్ లో లేయర్స్ గురించి మాట్లాడారు. అవును. సో అలాగే ఫేషియల్ స్కిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ బాడీ స్కిన్. నార్మల్ బాడీ స్కిన్ ఓకే ఓకే బికాస్ ఎందుకంటే లైక్ pH will be different for facial skin and body skin. That's why and I would like to mention here ఏంటంటే మన బాడీకి we use regular soap కదా, ఫేస్ కి we should not use soap at all. బికాస్ ఎట్ ఆల్ pH వేరీస్ అ లాట్. ఇప్పుడు మన బాడీకి యూజ్ చేసే సోప్ ఫేస్ కి పెడితే ఏంటంటే ఏజింగ్ అయిపోవడం కానీ ఎర్లీ మెచ్యూరిటీ కానీ సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వేర్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఎ లాట్. ఓన్లీ ఫేస్ వాష్. ఎక్స్ట్రీమ్ మెడికల్ కండిషన్స్ ఉంటే మాత్రం వి విల్ టెల్ మెడికేటెడ్ సోప్స్. అది కూడా ఒక పర్టికులర్ టైం వరకు యూజ్ చేసి దెన్ దే హ్యావ్ టు స్టాప్. లైక్ మోస్ట్లీ లైక్ 1 month 2 months అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ చెప్పి దెన్ వి విల్ చేంజ్ ఇంటూ దేర్ ఫేస్ వాష్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయేమో అంటే బేస్డ్ ఆన్ స్కిన్ టైప్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే ఒక పర్సన్ ఉన్నారు లైక్ షీ ఈస్ బీన్ యూజింగ్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ సిన్స్ 2 years. ఓకే. అది ఏంటంటే అది కూడా వైటమిన్ సి రిలేటెడ్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ కొత్తగా వచ్చింది. లైక్ షీ హాస్ బీన్ యూజింగ్. ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్ బికాస్ షీ డజంట్ నో లైక్ వాట్ షీ హ్యాస్ టు యూజ్. ఓకే ఫేస్ బ్రైట్ అయిపోతుంది లేకపోతే అది ఇది అని చెప్పి 2 years తర్వాత యూజువల్ ఏంటంటే లైక్ స్కిన్ ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ అయిపోయి ఓకే లైక్ ఒరిజినల్ ఏజ్ కన్నా కొంచెం ఏజ్డ్ గా కనిపించడం కానీ. సో ఐ హావ్ బీన్ ఆస్కింగ్ మీరు ఫేస్ కి సోప్ ఏమైనా పెడుతున్నారా లేకపోతే వాట్ యు ఆర్ యూజింగ్ అంటే ఇట్లా బ్రైట్నింగ్ ఫేస్ వాష్ అంటే ఇట్ హ్యాస్ అ హై అమౌంట్ ఆఫ్ దిస్ బ్రైట్నింగ్ సీరం రిలేటెడ్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నమాట. ఓకే ఐ వాజ్ లైక్ ఇది యాక్చువల్లీ షీ షుడ్ నాట్ యూజ్. దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ఎనీ యాక్నే పర్సన్ ఆర్ ఎనీ పిగ్మెంటెడ్ రిలేటెడ్ పర్సన్, any other medical condition. So she has been using that and she lost that the originality of her things. The quality of the skin చాలా డిఫర్ అవుతుంది. దెన్ ఇమీడియట్లీ ఐ చేంజ్ టు సెన్సిటివ్ సెన్సిటివ్ ఫేస్ వాషెస్ ఉంటాయి. దాని తర్వాత స్లోలీ షీ కేమ్ బ్యాక్ టు ద నార్మల్. ఇట్ టుక్ ఐ థింక్ 6 months to get to the normal face. 4 to 6 months. 2 years ది 4 to 6 months టైం పట్టింది. ఇంకా మనం ఏంటంటే ఓకే దొరికిందల్లా మనం యూజ్ ఇది ట్రై చేద్దాం అది ట్రై చేద్దాం అండ్ ఓకే న్యూ ప్రొడక్ట్ వచ్చింది లెట్ మీ ట్రై దాట్. అసలు ఆ స్కిన్ కండిషన్ కి యూజ్ చేయకూడని కూడా యూజ్ చేసేసి అది చాలా ఎక్కువ కన్నా డ్యామేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దట్స్ వేర్ లైక్ ఐ ఫీల్ సో సాడ్ లైక్ ఓకే ఇది ఎలాగైనా తెలియాలి, ఇష్టం వచ్చినట్టు అలా యూజ్ చేయకూడదు, ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ తో వెళ్ళాలి. సీరమ్స్ అయినా ఏమైనా సరే ఇష్టం వచ్చినట్టు ఏది యూజ్ చేయకూడదు. అందరికి ఒకటే సీరం అనేది ఉండదు, అందరికి ఒకటే ఫేస్ వాష్ అనేది ఉండదు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఒకటి యూజ్ చేయాలి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఒకటి యూజ్ చేయాలి అండ్ డ్రై ఉన్న వాళ్ళు ఒకటి యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు నో వాట్ స్కిన్ టైప్ దే హ్యావ్. బేస్డ్ ఆన్ దట్ అంటే యూజ్ చేసే కొద్దీ మనకు అర్థమైపోతాయి ఇంగ్రీడియంట్స్ మనకి ఏం సూట్ అవుతాయి అని చెప్పి. సో ఫేస్ వాషెస్ ఇలా కూడా వస్తున్నాయి ఫర్ డ్రై స్కిన్ అని చెప్పేసి, ఫర్ ఆయిలీ స్కిన్ అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేస్తున్నట్టున్నారు కొన్ని ప్రొడక్ట్స్ లో. అవును How far we can trust that? As I told, we have to check with the ingredients 100%. అంటే there are few ingredients like వైటమిన్ సి ఒకటి అండ్ ఇంకోటి గ్లైకాలిక్ యాసిడ్ ఒకటి అండ్ కొన్ని విచ్ హేజిల్ ఒకటి, ఇలా కొన్ని హార్ష్ కెమికల్స్ హార్ష్ సీరమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు సీ హౌ మచ్ పర్సంటేజ్ ఈస్ దాట్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్ లిస్ట్.
లైక్ 20% ఉందా? ఓకే. 2% ఉందా? లేకపోతే 5% ఉందా? 2% ఈజ్ లైక్ మినిమల్ అచ్చా! యాక్సెప్టెన్స్. సో, అచ్చా! అది 5%, 10% ఉంటే ఇట్ ఈస్ ఫర్ మెడికేటెడ్ ఐ మీన్ ఆ పర్టిక్యులర్ కండిషన్డ్ పర్సన్స్ మాత్రం యూజ్ చేయాలి. అట్లా అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం యూజ్ చేయాలో తెలియాలంటే ఫస్ట్ తెలియాలంటే మన స్కిన్ అనాలిసిస్ ఉండాలి. అనాలిసిస్ ఉండాలి. సో, మన స్కిన్ 100%. ఏంటనేది తెలిస్తే దెన్ నెక్స్ట్ ప్రొసీడింగ్ ఎగ్జాక్ట్‌లీ. ఏం యూజ్ ఎగ్జాక్ట్‌లీ. చేయాలనేది చూస్తాం. ఎగ్జాక్ట్‌లీ. సో, అది ఎగ్జాక్ట్‌లీ. కూడా ఎంతవరకు ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటాయి కాన్స్టిట్యూషన్ అని కూడా మనం ఉండాలనేది కూడా అది మనం తెలుసుకోవాలి. అసెస్ చేయించాలి. అవును. వి హావ్ టు అవును. రీచ్ ద డాక్టర్ అండ్ మేక్ అ ప్రాపర్ అసెస్మెంట్. స్కిన్ అనాలిసిస్‌తో జస్ట్ పాటు ఏముంది మ్యాచ్ మనం చేసి జస్ట్ స్కిన్ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది లైఫ్ టైమ్. ఓకే. అర్థమైపోద్ది. ఓకే. ఓకే. దిస్ ఓకే. ఈస్ మై స్కిన్ టైప్. నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే. దిస్ ఓకే. ఈస్ మై ఓకే. సెన్సిటివ్ స్కిన్ టైప్. ఓకే. నౌ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ లేకపోతే దిస్. అప్పటి వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ అయిపోతుంటది. ఒక ప్రొడక్ట్ 100%. వాడడము 100%. అవ్వట్లేదని చెప్పేసి అందుకే మళ్ళీ లైక్ ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీవన్ డోంట్ డిపెండ్ ఆన్ వన్ ప్రొడక్ట్. దే కీప్ చేంజింగ్ ద థింగ్స్. ఎందుకు ఇది సూట్ అవ్వట్లేదు, అది సూట్ ఇది యూజ్ చేస్తే డ్రై అయిపోతుంది, ఇది యూజ్ చేస్తుంటే ఓకే. ఓకే. ప్రాపర్ రిజల్ట్ రావట్లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ నో వాట్ దే ఆర్ యూజింగ్. దట్స్ వై దే ఫేస్ ఆల్ దీస్ ఇష్యూస్. ఓకే. ఇప్పుడు నా దగ్గరకి ఫైనల్ అంతా తిరిగి వస్తారు నా దగ్గరికి. అప్పుడు నేను అవునవును. కూర్చొని ఐ అనలైజ్ అండ్ ఐ టెల్ లైక్ సీ దిస్ ఇస్ యువర్ స్కిన్ టైప్, ఇది యూజ్ చేయాలి, అది అప్పటికే యూజ్ కొంచెం చేయాలి. స్కిన్ టైప్ పాడైపోయి ఉంటది. అయిపోతది. ఓకే. దెన్ దే థాంక్ మీ లైక్ సో మచ్. ఓకే. నౌ వి అండర్‌స్టూడ్ అంటే వాట్ వి హావ్ నా టు యూజ్ స్కిన్‌లో అని చెప్పి. ఇంతుందా ఎంతుందా? అని చెప్పి అనవసరంగా నేనే పాడు అవును. చేసుకున్నానని చెప్పేసి ఏజింగ్ అని చెప్పేసినా లేకపోతే Genuinely ఓవర్ I'm డ్రై saying there అవ్వడం. were so many people who felt regret that హ్మ్. till now what skincare I did is 100% wrong. ఓకే. ఓకే. అండ్ వైటమిన్ సి రిలేటెడ్ అయితే హ్మ్. చాలా మంది చేసే మిస్టేక్ హ్మ్. మార్నింగ్ టైమ్స్ యూజ్ చేస్తారు. ఓకే. సీరం. ఓకే. ఓకే. దట్ పర్టిక్యులర్ థింగ్ వి షుడ్ నాట్ అట్ ఆల్ యూజ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. హ్మ్. ఇఫ్ దెర్ ఈస్ లైక్ ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఓకే. యూజ్ చేసాము అన్నప్పుడు ఏంటంటే సన్ స్క్రీన్‌తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ వాట్ కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్ యూ ఆర్ యూజింగ్ అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎ లాట్. ఎంతవరకు ఎస్‌పీఎఫ్ ఉంది ఇవన్నీ మనం అవును. చూసుకోవాలి. అవును. కమింగ్ టు ఓకే. దట్ నెక్స్ట్. సో మనం if డెప్త్ it is మ్యాచ్. not like recommended SPF for that particular skin type, it will damage the skin like anything. ఈ వైటమిన్ సి రిలేటెడ్ ఏంటంటే లైక్ రెటినాల్, వైటమిన్ సి, గ్లైకాలిక్ యాసిడ్, విచ్ హేజల్ అండ్ దెర్ ఆర్ పర్టిక్యులర్ థింగ్స్ గ్లూటాథియాన్. ఇలాంటివి ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఓన్లీ ఇన్ ద నైట్ టైమ్. ఓన్లీ ఓకే. ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నైట్ ఐ మీన్ విత్ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఆన్ ద నైట్ టైమ్ యూజ్ చేయాలి. మార్నింగ్ టైమ్స్ పెడితే ఏంటంటే ఇట్ విల్ డ్యామేజ్ ద స్కిన్ వర్సెన్ దాన్ అ నార్మల్ స్కిన్. ఇది పెట్టకుండానే నేను బాగున్నా, ఇది పెట్టి అనవసరంగా అవును. ఐ అవును. డామేజ్డ్ ఇట్ అన్న అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే. ఓకే. ఇమ్మీడియేట్‌లీ దే హావ్ చేంజ్డ్ అది. ఓకే. ఓకే. అండ్ అదే ఇప్పుడు ఫేషియల్ స్కిన్ గురించి చాలా మాట్లాడాం. అండ్ ద మోస్ట్ ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ ఆర్ ద హ్యాండ్స్ టానింగ్ గాని, స్కిన్ ఈ రెండిటికి ప్రొటెక్ట్ చేస్తాం. సో మోస్ట్‌లీ. బట్ ఫేస్ కంటే ఇదొక రొటీన్ ఉంది. దీనికి ఇది చేయాలి అని అవును. చెప్పేసి అవును. కేర్ అవును. తీసుకుంటాం. సో హ్యాండ్స్‌కి అంత తీసుకోము. సో అవును. దిస్ ఈస్ బాడీ స్కిన్. అవును. యాస్ యూ సెడ్ ఫేషియల్ స్కిన్ వేరు, బాడీ స్కిన్ వేరు. సో దీనికి థిక్‌నెస్ మ్యాటర్స్ ఎ లాట్. అచ్చా! దీన్ని ఎలాగ మేనేజ్ చేయాలి మ్యామ్? అంటే ఫేషియల్ స్కిన్‌తో పాటు వాడే ప్రొడక్ట్సే దీనికి ఉంటాయా? లేకపోతే నో. 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 ఓకే. లైక్ అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద లైక్ కమర్షియల్ ఐ మీన్ ద ఫార్మాస్యూటికల్ ఆర్ ఎనీ బ్యూటీ అండ్ హెల్త్ కేర్ హౌ దే ఆర్ ప్రిపేరింగ్ విత్ ద కాన్స్టిట్యూయెంట్స్ దట్ ఈస్ డిఫరెంట్. లైక్ వేర్ వి డోంట్ నో అంటే అవును. దాంట్లో మళ్ళీ ఫార్మకాలజీ అంటే వస్తది. మీరెలాగా ప్రిస్క్రైబ్ చేస్తారని వి చెప్పేసి? ప్రిస్క్రైబ్ బేస్డ్ ఆన్ లైక్ అంటే బాడీ సెపరేట్ అండ్ ఫేస్ థింగ్స్ ఆర్ సెపరేట్. సెపరేట్. అంటే వేర్ వి హ్యావ్ టు టేక్ కేర్ బికాస్ ఓకే. యాజ్ ఐ సెడ్ పీహెచ్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. ఓకేనా? ఆ ఫేస్ కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీహెచ్ ప్రొడక్ట్స్ వాట్ వి యూస్. ఓకే. అండ్ బాడీ స్కిన్ కేర్ ఇస్ డిఫరెంట్. అండ్ ఓకే. అంటే యూ ఆస్క్డ్ మీ బిఫోర్ కదా లైక్ ఫర్ డ్రై స్కిన్, ఫర్ అవును. ఆయిలీ స్కిన్ వీ కెన్ ట్రస్ట్ దెమ్ బేస్డ్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ దే ఆర్ యూజింగ్. అచ్చా! అచ్చా! అండ్ కొన్ని పర్టిక్యులర్ బ్రాండ్స్ ఉంటాయి వేర్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆల్సో లైక్ వీ కెన్ ట్రస్ట్ దెమ్ అనమాట. లైక్ ఓకే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ like mostly I don't want to reveal అవును. brands. అవునులెండి. Based on like if a patient is coming, then we can say what is suitable for them. ఓకే. No ఓకే. comments on that. సో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్‌లీ ఫేస్‌కి వాడే సన్ స్క్రీన్ గాని, మాయిశ్చరైజర్ గాని ద సేమ్ థింగ్ దే విల్ యూజ్ ఇట్ ఫర్ ద హ్యాండ్స్ ఆల్సో. అవును. నేను అవును. ఎక్కువ చూసాను ఇది అవును. 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 బేసిక్‌గా. సో అలా ఇది యూజ్ కరెక్టా చేయొచ్చు. కాదా అని. యూజ్ చేయొచ్చు. ఏం కాదు. ఓకే. కాకపోతే సెపరేట్ పెడితే ఇంకా బెటర్ అంతే.
లైక్ అచ్చా! దానికి హార్మ్‌ఫుల్ లేకపోతే పనికిరాదు లేకపోతే దేర్ ఇస్ నో యూజ్ అన్నట్టు ఏం లేదు. ఓకే. బేస్డ్ ఆన్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఆ! ఎకనామికల్ ఆ! ఫ్యాక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్ కాబట్టి హ్మ్. అలా యూజ్ చేస్తే దానికి వచ్చే అంత నష్టం పెద్ద అంత డిఫరెన్స్ పెద్ద ఏం డిఫరెన్స్ కాదు. ఏమి ఉండదు. ఓకే. ఓకే. అట్లేం ఉండదు. ఓకే. అండ్ హ్మ్. రిలేటెడ్ టు స్కిన్ కేర్ రొటీన్, హుహు. లైక్ స్కిన్ కేర్ రొటీన్ హౌ వి హ్యావ్ టు ఫాలో అన్నది అవును. ఇంపార్టెంట్ అవును. అనమాట. హ్మ్. ఓకే. హ్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటంటే వీ షుడ్ నాట్ బి లైక్ సో కాషియస్. లైక్ ఓకే. కొంతమంది ఏంటంటే ఓకే నా స్కిన్ ఇలా అయిపోయింది. హ్మ్. ఓకే. నౌ ఐ హావ్ టు ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు చాలా అవును. మంది. అవును. ఓకే. లైక్ హ్మ్. మోస్ట్‌లీ వీల్ సీ ఆన్ కాలేజ్ గోయింగ్ టీన్ గర్ల్స్ కానీ, అవును. అవును. బాయ్స్ కానీ లేకపోతే ఓకే. ఎక్కువ ఇప్పుడు there are different medical conditions where we can talk. Like for example, pigmentation. As I told you, హ్మ్. pigmentation దేని వల్ల వచ్చింది? హైపర్ పిగ్మెంటేషన్, హైపోపిగ్మెంటేషన్ దేని వల్ల వచ్చింది? సన్ బర్న్ వల్ల వచ్చిందా? లేకపోతే మెడికల్ కండిషన్ వల్ల వచ్చిందా? ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మెడికల్ కండిషన్ గనుక ఉంటే స్కిన్ మీద కూడా ఇంపాక్ట్ అవుతదని చెప్పా. సో అవును. అవును. దట్స్ వేర్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దేని వల్ల వచ్చింది దాన్ని బట్టి వి విల్ గివ్ ద ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే. 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 బట్ దాని వల్ల ఎవ్వరు కూడా నో వన్ షుడ్ ఫీల్ ఇన్‌సెక్యూర్ ఆఫ్ దట్. ఓకే. హ్మ్. లైక్ నేనిట్లా ఉన్నాను. ఓకే. పక్కన వాళ్ళు ఇలా కనిపిస్తున్నారు. ఓకే. మోస్ట్‌లీ పీపుల్ విల్ ఫేస్ లాట్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఏంటంటే బ్యూటీ ఆర్ అపియరెన్స్‌ని హౌ వి లుక్ వి హావ్ టు అడోర్ అవర్ సెల్ఫ్ ఆర్ హ్మ్. ఫస్ట్ హ్మ్. లవ్ హ్మ్. అవర్ హ్మ్. హ్మ్. సెల్ఫ్. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కెన్ సే పప్పీస్ ఉన్నాయి. ఓకే. హ్మ్. హ్మ్. డాగ్స్, పప్పీస్. బ్లాక్ పప్పీ అయినా ఆ! ఆ! ముద్దుగా ఉంటుంది క్యూట్ అండ్ ఉంటారు. క్యూట్ ఉంటుంది. అండ్ వైట్ ఆ! పప్పీ అయినా మనం అడోర్ చేస్తాం. అవును. క్యూట్ అవును. ఉంటుంది. అవును. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు చాలా మంది కూడా లైక్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ హ్మ్. కానీ హ్మ్. లేకపోతే హ్మ్. ఆహ్, నేను చాలా ఫెయిర్ అయిపోవాలి. హ్మ్. హ్మ్. లేకపోతే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. హ్మ్. ఓకేనా? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు లవ్ అవర్ సెల్ఫ్ సో మచ్ లైక్ ఎనీథింగ్. హ్మ్. హ్మ్. లైక్ హ్మ్. అంటే లైక్ అడోర్ యువర్ సెల్ఫ్ హ్మ్. హౌ హ్మ్. బ్యూటిఫుల్ యు ఆర్. హ్మ్. సో దట్స్ వేర్ బ్యూటీ ఆర్ మెయింటెనెన్స్ అనేది మనకి లైక్ హౌ వి ఈట్ ఫుడ్. ఓకే. ఓకే. న్యూట్రిషన్ అంటే రోజు మనం స్నానం చేస్తాం. వి టేక్ హ్మ్. బాత్, హ్మ్. వి ఈట్ ఫుడ్, హ్మ్. వి కోంబ్ అవర్ హెయిర్. సో ఇవన్నీ మనం రెగ్యులర్‌గా ఎలా చేస్తామో ఇది కూడా ఒక రెగ్యులర్ యాస్పెక్ట్ హ్మ్. లానే ఉండాలి తప్ప హ్మ్. హ్మ్. ఇదే హై ప్రయారిటీ, ఇదే హ్మ్. హ్మ్. రిచ్ హ్మ్. ప్రయారిటీగా ఉండకూడదు. ఓకే. నౌ ఐ అవును. యామ్ లుకింగ్ లైక్ దిస్. ఓకే. మేబీ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ లిటిల్ బిట్. హ్మ్. హ్మ్. ఓకే. హౌ వి టేక్ అవర్ హైజీన్ కేర్. ఓకే. అవును. అవును. ఇది కూడా ఏంటంటే ఓకే. నేను ఫుడ్ తింటున్నాను. ఓకే. లెట్ మై ఫేస్ ఆల్సో లుక్ షైనింగ్. హ్మ్. లైక్ హ్మ్. నీట్‌నెస్ ఆర్ గుడ్ అపియరెన్స్ ఇలా ఉండాలి తప్ప ఓకే. నేనే లైక్ ఎక్కువ హ్మ్. ఇన్‌సెక్యూర్ ఫీల్ అయిపోయి అదే ఇదిలో ఉండి దే లూజ్ లాట్స్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్. సో మరి అంత ఎక్స్‌ట్రీమ్ వర్క్ కూడా ఇట్స్ నాట్ గుడ్. హ్మ్. హ్మ్. ఆహ్, హ్మ్. యాస్ ఐ సే లైక్ రొటీన్‌గా ఉండాలి కానీ షుడ్ నాట్ హ్మ్. గో హ్మ్. హ్మ్. బియాండ్ వాట్ లెవెల్ ఆఫ్ థాట్ యూ ఓకే. థింక్ ఓకే. అనమాట. ఓకే. ఈ స్కిన్ కేర్ రొటీన్‌లో ఏంటంటే జనరల్లీ దేర్ ఆర్ లైక్ 5 స్టెప్స్ వాట్ వి ఓకే. హావ్ టు టేక్ కేర్ ఆన్ అచ్చా! ప్రయోర్. ఓకే. ఓకే. దిస్ ఈస్ లైక్ ఎ ఫుడ్ టు ద స్కిన్. ఓకే. ఓకే. ఫుడ్ టు ద స్కిన్. గట్‌కి న్యూట్రిషన్ ఎలాగా? వి కాంట్ అవును. సర్వైవ్ అవును. వితౌట్ థాట్. అవును. సో స్కిన్ ఆల్సో కాంట్ సర్వైవ్ వితౌట్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇఫ్ వి ఆర్ నాట్ డూయింగ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ముందేంటంటే యాస్ యూ టోల్డ్ లైక్ నేచురల్ రెమెడీస్‌తో మనం చేసుకునే వాళ్ళం అట్లా కదా! అవును. అవును. సో ఇట్ ఓన్లీ గివ్స్ ఔటర్ అపియరెన్స్. ఓకే. ఇంటర్నల్ వరకు మనం చేయాలి అంటే దట్స్ వేర్ దిస్ న్యూట్రిషన్ ఇంపాక్ట్స్ ఎ లాట్. హ్మ్. హ్మ్. ఓకే. లైక్ గట్‌కి న్యూట్రిషన్ టు ద ఫేస్. న్యూట్రిషన్ టు ద ఫేస్. ఓకే. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ హ్మ్. ఓకే. 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 ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫేస్ వాష్. హ్మ్. ఫేస్ వాష్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మ్యాండేటరీ ఆబ్వియస్లీ దట్ ఈస్ లైక్ ఎ ఫస్ట్ స్టెప్ ఓకే. వేర్ ఎవ్రీవన్ హాస్ టు టేక్ కేర్. ఓకే. సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సీరమ్. ఓకే. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ ఫిఫ్త్ స్టెప్ ఈస్ సన్ స్క్రీన్. సో ఈ 5 స్టెప్స్ తర్వాత ఎవ్వరన్నా ఏమన్నా చేసుకోవచ్చు. లైక్ హ్మ్. హ్మ్. ఇఫ్ దే వాంట్ టు డూ మేకప్, ఇఫ్ దే వాంట్ టు గో ఔట్ దే కెన్ డూ ఓకే. ఎనీథింగ్. ఓకే. ఓకే. ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ కమ్స్ దిస్ 5 మేకప్. ఎగ్జాక్ట్‌లీ. అచ్చా! ఎగ్జాక్ట్‌లీ. ముందే మనం చేయకూడదనమాట. ఓకే. సో దిస్ ఓకే. ఈస్ లైక్ ఎ మ్యాండేటరీ స్టెప్స్ ఫర్ ద ప్రాపర్ స్కిన్ కేర్. ఓకే. 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 ఈ 5 స్టెప్స్‌లో ఒక్కొక్కళ్ళ కండిషన్ బట్టి ఒక్కొక్క ప్రొడక్ట్స్‌ని మనం వేరీ చేస్తామనమాట. దాంట్లో ఓకే. ఫేస్ వాష్ చేంజ్ ఉంటుంది, సీరమ్ చేంజ్ ఉంటుంది, టోనర్ చేంజ్ ఉంటుంది, మాయిశ్చరైజర్ చేంజ్ ఉంటుంది అండ్ సన్ స్క్రీన్ చేంజ్ ఉంటుంది. సో యాస్ ఐ టోల్డ్ యూ ఒక్కొక్క ఇండివిడ్యువల్‌కి వాళ్ళ మెడికల్ కండిషన్స్ బట్టి కూడా మనం చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో దిస్ ఈస్ లైక్ ఎ మ్యాండేటరీ స్టెప్స్. అండ్ ఇంకొకటి ఐ మీన్ మెయిన్ దిస్ హాస్ టు బి నోన్. ఒక్కొక్క స్టెప్ యూజ్ చేసే మధ్యలో వి హావ్ టు టేక్ అ ప్రాపర్ గ్యాప్ బేస్డ్ ఆన్ ద హ్మ్. ఏజ్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఏజ్.
దిస్ ఇస్ ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇది దిస్ ఇస్ లైక్ అసల న్యూ కదా! న్యూ యాహ్! అసల. ఆహ్, అప్లై చేయడమా అంటే తెల్ ఓకే. అప్లై చేసేయడమే అనేది తెలుసు అందరికి. ఓహ్ మై సో, గాడ్! గ్యాప్ ఇవ్వాలి అనేది ఒక పాయింట్. అవును. అకార్డింగ్ టు ఏజ్ అనేది ఒక పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. వేర్ దిస్ ఐ లెర్న్డ్ ఆన్ ఏ ప్రాక్టికల్ బేసిస్. వి అచ్చా! డోంట్ హావ్ థియరీ ఆన్ దిస్. అచ్చా! అండ్ ప్రాక్టికాలిటీలో ఐ హావ్ సీన్ ఎ లాట్ అనమాట. కాకపోతే థియరిటికల్ విల్ నో లైక్ సమ్ రీసెర్చ్ టాపిక్స్ ఐ మీన్ రీసెర్చ్ టాపిక్స్ విల్ బి దేర్ అట్లాగా. బట్ ప్రాక్టికల్‌గా ఏజ్ మ్యాటర్స్ ఎ లాట్ అని చెప్పి ఐ అండర్‌స్టూడ్. ఏంటంటే టీనేజ్‌కి ఒక టైమింగ్ ఉంటుంది. అండ్ లైక్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ లైక్ పోస్ట్ 25, పోస్ట్ 30, పోస్ట్ 45 బేస్డ్ ఆన్ ద స్కిన్ స్టేచర్ ఆర్ టెక్స్చర్. ఓకే. లైక్ అంటే ఎక్కువ లైక్ ఏజ్డ్ స్కిన్ ఉన్నప్పుడు ఏంటంటే మన టైమ్ గ్యాప్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. లేకపోతే సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు మన టైమ్ గ్యాప్ కొంచెం లైక్ మీడియంగా ఉండాలి. లేకపోతే టీనేజ్ రిలేటెడ్ అంటే ఆ స్కిన్ ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం టైమ్ గ్యాప్ తక్కువ ఇచ్చినా పర్లా. సో ఐ విల్ అండర్‌స్టాండ్ బేస్డ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్కిన్ టైప్ దే ఆర్ హావింగ్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ ట్రై టు ప్రిస్క్రైబ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టోనర్ తర్వాత 5 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఓకే. ఓకే. టోనర్ తర్వాత 2 మినిట్స్ గ్యాప్ ఇస్తే చాలు. నెక్స్ట్ స్టెప్ ఏంటి సీరమ్. సీరమ్ తర్వాత 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే 8 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. 3 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. హ్మ్. సో, ఆ పర్టిక్యులర్ విజన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈస్ ఎ దట్ పర్సన్ హాస్ టు ప్రాక్టికల్లీ పాసిబుల్ యెస్. అంటారా? యెస్. చేయాల్సిందే. చేయాల్సిందే. ఓకే. ఇట్ ఈస్ ఓకే. లైక్ మ్యాండేటరీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ లైక్ టోనర్ యూజ్ చేసేసి వెంటనే ఇఫ్ యూ అప్లై సీరమ్ యూ ఆర్ మిక్సింగ్ ఎవ్రీథింగ్. ఓకే. 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 లైక్ అది ప్రాపర్ అప్లికేషన్ లాగా రాదనమాట. అచ్చా! ఫస్ట్ సంథింగ్ హ్యాస్ టు గో ఇన్‌సైడ్ యువర్ స్కిన్. దెన్ ఓకే. ఓన్లీ ద అదర్ థింగ్ హ్యాస్ టు గెట్ అబ్సార్బ్డ్. గుడ్ అప్లికేషన్ అట్లా అనమాట. సో, అప్లికేషన్. ద టైమ్ గ్యాప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. హ్మ్. అది బేస్డ్ ఆన్ మెడికల్ కండిషన్ అండ్ బేస్డ్ ఆన్ ద ఏజ్ వి ట్రై టు డిఫరెన్షియేట్ అనమాట. సో, ఓకే. దిస్ ఇస్ ఓకే. లైక్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 5 స్టెప్స్ చెప్పారు. హ్మ్. సో, అకార్డింగ్ టు ఎకనామిక్ వల్ల గాని హ్మ్. మనం ఓన్లీ 3 అంటే మోస్ట్‌లీ నేను చూసేది లైక్ ఫేస్ వాష్ గాని, హ్మ్. మాయిశ్చరైజర్, సన్ హ్మ్. స్క్రీన్. హ్మ్. టోనర్ అండ్ సీరమ్ ఈస్ థాట్ ఇంపార్టెంట్? టోనర్ అండ్ సీరమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. బట్ ఎకనామికల్లీ కొంచెం ద పీపుల్ ఐ మీన్ సమ్ పీపుల్ విల్ బి లైక్ వి కాంట్ అఫోర్డ్ అట్లా ఎఫర్డ్. ఉంటుంది కదా! దానికి సీరమ్ ఈస్ ఎక్సెప్షనల్. సీరమ్ ఈస్ Serum is ఎక్సెప్షనల్. exceptional, yeah. ఓకే. But serum also I mentioned because it is actually a main nutrition for the skin. ఓకే. ఓకే. Mm. అచ్చా! For example, hyaluronic acid ఉంది. హ్మ్. Okay. హ్మ్. హ్మ్. It is mostly for the hydration purpose of the skin. ఓకే. Okay. ఓకే. So hydration purpose the హ్మ్. హ్మ్. like it is like I say mandatory అని కాదు. బట్ పోస్ట్ 25 ఆర్ పోస్ట్ 30 ఇట్ ఈస్ లైక్ జనరల్లీ వి ట్రై టు ఐ ట్రై టు టెల్ అనమాట. లైక్ హైలూరోనిక్ యాసిడ్ కానీ లేకపోతే ఇప్పుడు కొలాజిన్ రిలేటెడ్ సీరమ్స్ ఉంటాయి. ఓకే. ఓకే. రెటినాల్ రిలేటెడ్ సీరమ్స్ అదే బేస్డ్ ఆన్ కండిషన్ వి ట్రై టు టెల్ అనమాట. సో, ఇట్స్ లైక్ జస్ట్ అవును. న్యూట్రిషన్ టు ద స్కిన్ అంతే. అంటే అదే పర్టిక్యులర్‌గా కూర్చొని యూజ్ చేయాలన్నట్టు కాదు. హ్మ్. 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 దే కెన్ బ్యాలెన్స్ విత్ ద మాయిశ్చరైజర్ ఆల్సో. బట్ సీరమ్ యూజ్ చేస్తేనే బిట్ ఎఫెక్టివ్ టు ద స్కిన్ అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ అసెస్‌మెంట్ ఇప్పుడు దీనిలో మళ్ళీ మీరు ఎంఎల్స్ గాని, అంటే గ్రామ్స్ అని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. సో, అవును. నాకు షైనీ కావాలని చెప్పేసి కొంచెం సీరమ్ ఎక్కువ అప్లై చేయడం. హ్మ్. దీనిలో కూడా మనం మళ్ళీ ప్రాపర్ అనాలిసిస్ చాలా ఉండాలి. అనాలిసిస్ ఉంటుంది. చాలా ఓకే. అనాలిసిస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకొకటేంటంటే సాలిసిలిక్ యాసిడ్ ఇదే సాలిసిలిక్ యాసిడ్ కానీ ఇంకా కొన్ని సీరమ్స్ ఉంటాయి. హ్మ్. వేర్ లైక్ ఐ కాంట్ రివీల్ ఔట్ దేర్ నేమ్స్. ఓకే. హ్మ్. హ్మ్. కొన్ని ఏంటంటే హౌ మచ్ వి ఆర్ టెల్లింగ్ ఎ పర్సన్ టు అప్లై దట్ మచ్ ఓన్లీ వి హావ్ టు అప్లై. లైక్ నియాసినమైడ్, సాలిసిలిక్ కొన్ని ఉంటాయన్నమాట సీరమ్స్. సో, లైక్ ఎట్లా అంటే అండ్ ఏరియా ఆల్సో మ్యాటర్స్. దిస్ ఈస్ లైక్ మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు. హ్మ్. వేర్ ఆయిలీ ఉంటుంది అండ్ ఆ! ఆ ఆ! కాంబినేషన్‌లో డ్రై ఉండొచ్చు, హ్మ్. నార్మల్ హ్మ్. ఉండొచ్చు, హ్మ్. హ్మ్. సెన్సిటివ్ ఉండొచ్చు. ఓకే. అది కూడా మనం కనిపెట్టాలి. అచ్చా! అర్థమైందా? అచ్చా! కాంబినేషన్ అంటే ఒకటే ఉండదు. హ్మ్. హ్మ్. ఆహ్, ఈ ఫోర్‌హెడ్ అంతా ఆయిలీ ఉండి, ఇక్కడ ఆ! డ్రై ఉండి, ఇక్కడ అవునవును. మాత్రం మళ్ళీ సెన్సిటివ్ ఉంటది. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ మై స్కిన్ అది. ఓకే. నాది సేమ్ అలాగే ఉండే. హ్మ్. ఇక్కడంతా ఆయిలీ అండ్ టాన్ కూడా ఓన్లీ ఇక్కడే అవును. పట్టేలాగా, అవును. లేకపోతే బిలో ఐస్ మళ్ళీ ఇక్కడ. ద హ్మ్. చీక్స్ ఆర్ వెల్ ఫైన్. ఓకే. ఫైన్ అని చెప్పేసి ఉండే. సేమ్ కంటిన్యూ ప్లీజ్. సో, ఏంటంటే ఆ పర్టిక్యులారిటీ ఆఫ్ థింగ్ మనము చాలా పర్టిక్యులర్‌గా చూసుకోవాలనమాట. లైక్ హ్మ్. ఎలా అంటే ఓకే. ఇక్కడ సెన్సిటివిటీ ఉంది. హ్మ్. ఇక్కడ కాంబినేషన్ ఉంది. ఓకే. ఇక్కడ ఆయిలీ ఉంది. సో, ఓకే. దాన్ని బట్టి కూడా మనం సీరమ్స్‌ని ఫ్లిప్ చేస్తూ ఉండాలి. అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ఓహ్! ఇక్కడిది ఇక్కడ అప్లై చేస్తే ఇది డ్రై అయిపోతది.
ఇది సరిగ్గా పనిచేయదు. హ్మ్. సో, ఇవన్నీ బేసిక్ థింగ్స్ బట్ దేర్ ఈస్ నో అవేర్‌నెస్ రిలేటెడ్ టు ఇట్ అనమాట. సో, వీ హావ్ టు పర్టిక్యులర్‌లీ అండర్‌స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిన్ స్ట్రక్చర్ ఆర్ టైప్ of skin I have. So based on that, I have to use a particular thing on particular place only, ఓకే. ఓకే. not on full face. ఇది పర్టిక్యులర్‌గా విత్ రిక్వెస్ట్ ఐ యామ్ సేయింగ్ అంతే. ఓకే. ఓకే. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియాసినమైడ్ అని చెప్పి వి యూజ్ ఇట్ ఫర్ ద బ్లాక్ స్పాట్స్ అట్లా ఉంటుంది. ఓకేనా? హ్మ్. అదేంటంటే ఓకే ఫేస్ అంతా డార్క్ ఉంది. హ్మ్. హ్మ్. ఓకే పిగ్మెంటేషన్ ఉంది. సో నియాసినమైడ్ మొత్తం నేను ఫేస్ అంతా యూజ్ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే. ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయి. ఓకే. అక్కడ ఎంత క్వాంటిటీ పెట్టాలి, ఇక్కడ ఎంత క్వాంటిటీ పెట్టాలి. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఎ లాట్. లేకపోతే స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది. హ్యూమర్ కమ్స్ హియర్ లైక్ కొంతమంది ఇలా కూడా అనుకుంటారు. ముందే పెట్టేస్తే అక్కడ రాకుండా ఉంటది గదా! అని అమ్మో! చెప్పేసి కొంతమంది అంటారు. అయ్యో! అంటే ఐ బ్లాక్ నో స్పాట్స్ దట్. ఐ ఆల్రెడీ నో స్ప్రెడ్ దట్. ఐ అయితదేమో నో అని దట్. ఐ చెప్పేసి నో దట్. ఐ నో దట్. నోస్ పక్క నుంచి గూడా మొత్తం అప్లై చేసేస్తే ముందే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటదేమో అని అంటే దేర్ చెప్పేసి. ఈస్ ఎ గుడ్ థాట్ లైక్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ ప్రివెన్షన్ ఈస్ క్యూర్. బెటర్ దెన్ బట్ క్యూర్. ఇట్స్ నాట్ అప్లికబుల్ ఇన్ ఆల్ ఇన్ దిస్ కేసెస్. సెన్స్ అది కాదు. 100% నో. అవును. ఎందుకంటే లేనిది తెప్పించుకుంటాం లేదు ఇక్కడ. అది. తెప్పించుకున్నాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నది మనం ఇంటర్నల్ మేనేజ్మెంట్. హ్మ్. ఓకే. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద స్కిన్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ అదర్ థింగ్స్. బట్ హ్మ్. ఇంటర్నల్ నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, లైక్ యోగా, జుంబా ఆర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్. ఇంటర్నల్లీ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. బట్ ఎక్స్టర్నల్లీ దిస్ సీరమ్స్‌తో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలనమాట. అంతే. ఓకే. ఓకే. వేర్ ఉన్నది పోతది. ఓకే. దట్స్ వేర్ ఐ హావ్ సీన్ ఇన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కేసెస్. అచ్చా! పాపం అనిపిస్తుంది నాకు నిజంగా లైక్ మీరు ఇంత రియల్లీ. చెప్పిన దాంట్లో సీరం గురించి ఎక్కువ చాలా స్ట్రెస్ చేస్తున్నారేమో అంటే. అవును. 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 ఓకే. బికాస్ ప్రాక్టికల్లీ ఐ హావ్ సీన్ స్కిన్ డ్యామేజ్ రిలేటెడ్ టు రాంగ్ యూసేజ్ ఆఫ్ సీరమ్స్. అది. అంటే ఓకే. దేనివల్ల వస్తుంది? నేను పర్టిక్యులర్ ఎందుకు చెప్తున్నానంటే, నా సిస్టర్‌కి బ్లాక్ స్పాట్స్ వచ్చాయి. నియాసినమైడ్ యూజ్ చేసింది. సో, నేను కూడా నియాసినమైడ్ యూజ్ చేశా. ఇట్స్ నాట్ లైక్ దట్. 100% ఇట్స్ నాట్ లైక్ దట్. నీకు దేనివల్ల వచ్చింది? ఏ మెడికల్ కండిషన్ వల్ల వచ్చింది? నీకేమన్నా మేబీ యూ మైట్ రిక్వైర్డ్ ఎనీ కాంబినేషన్ లైక్ హైలూరానిక్ విత్ నియాసినమైడ్ అవసరం పడతదేమో. లేకపోతే కొలాజన్ విత్ గ్లూటా కాంబినేషన్ ఉపయోగపడతదేమో. లేకపోతే రెటినాల్ విత్ ఎనీ అదర్ కోజిక్ యాసిడ్. అంటే లైక్ ఐమ్ నాట్ సేయింగ్ దీస్ ఆర్ ద కాంబినేషన్స్ అని చెప్పి అవునవునవును. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును. ఇది యూజ్ అవుతదేమో. సో, ఇట్స్ నాట్ లైక్ ఒకళ్ళు యూజ్ చేస్తానని చెప్పి నేను అది యూజ్ చేస్తా అని కాదు. ఓకే. ఓకే. కంప్లీట్ డ్యామేజ్ అయిపోతది. నిజంగా చెప్తున్నాను. అది. యాజ్ పర్ ఎవ్రీవన్స్ నాలెడ్జ్ సన్ స్క్రీన్ అంటే చెప్పేసి హ్మ్. అప్లై చేస్తారు అందరూ. అవును. అవును. బట్ మోర్ ఓవర్ ఇన్ దిస్ లైక్ జనరేషన్ అనొచ్చేమో. హ్మ్. ఇప్పుడు అందరూ ఏసీలో ఉండడమే హ్మ్. కామన్ అయిపోయింది. సో అవును. ఐటీ అవును. ఎంప్లాయీస్ గానీ ఏ అదర్ ఆక్యుపేషన్స్ హ్మ్. చూసుకున్నా హ్మ్. దే విల్ గెట్ లైక్ దీస్ ఆల్ 5 బేసిక్ స్కిన్ కేర్ రొటీన్స్ చేసుకున్నారే అనుకోండి ఫర్ అవును. ఎగ్జాంపుల్. అవును. ఆఫ్టర్ దట్ ప్రొటెక్ట్ చేస్తారు ఫిజికల్లీ హ్మ్. విత్ గ్లౌస్ ఆర్ మాస్క్స్ ఆర్ సంథింగ్ హ్మ్. అండ్ దే విల్ రీచ్ టు ద ఆఫీస్. హ్మ్. టిల్ ద నైట్ ఆర్ ఈవినింగ్ దే విల్ బి అండర్ ద రూఫ్. హ్మ్. ఇప్పుడు సన్‌కి అంత ఎక్స్‌పోజ్ అవ్వదు. అవును. సో అవును. బట్ వాట్స్ ద రోల్ ఇన్ అప్లయింగ్ సన్ స్క్రీన్ దేర్? ఇప్పుడు యూవీ అనేది ఇట్ విల్ గో ఇన్‌సైడ్ యువర్ బాక్స్ ఆల్సో. లైక్ ఒక చిన్న బాక్స్ ఉంటే హ్మ్. ఇట్లాగా హ్మ్. లైక్ ద యూవీ రేస్ కెన్ గో ఇన్‌సైడ్ టు థాట్ ఆల్సో. సో, వేర్ ఎవర్ వి ఆర్ దట్ ప్రొటెక్షన్ ఈస్ నీడెడ్. ఓకే. ఇప్పుడు నేను ఇంట్లో దిస్ ఈస్ లైక్ గుడ్ థింగ్ వాట్ యూ ఆస్క్డ్ బికాజ్ హ్మ్. మెనీ పీపుల్ ఆస్క్ మీ. నేను ఇంట్లోనే ఉన్నాను డాక్టర్. నేను సన్ స్క్రీన్ అవసరమా? ఆ! నేను పెట్టమని చెప్తాను. ఇంట్లో ఉన్నా సరే యూ హ్మ్. హావ్ టు అప్లై సన్ స్క్రీన్ లైక్ ఓకే. రెగ్యులర్‌లీ లైక్ మార్నింగ్. అంటే అది కూడా కొన్ని టైమ్స్ ఏంటంటే వైటమిన్ డి కోసం మనం సన్‌కి ఎక్స్‌పోజర్ అవ్వాలి. అవును. అండ్ అందరూ ఏమనుకుంటారంటే సన్ ఎక్స్‌పోజర్ కోసం మార్నింగ్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ ద వైటమిన్ డి ఎక్స్‌పోజర్ అనుకుంటాం. హ్మ్. ఇట్స్ ఎ జనరల్ హ్మ్. నాలెడ్జ్. కానీ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. వైటమిన్ డి మనకి ఎప్పుడు అబ్సార్ప్షన్ అవుతదంటే పోస్ట్ 11:00 ఆర్ పోస్ట్ 10:30 ఆ సన్ రేస్ ఓకే. ఆర్ గుడ్ ఫర్ వైటమిన్ డి. రియల్లీ? 100% రియల్లీ. సో యాహ్! ద లేట్ ఈవినింగ్ అని కూడా అంటారు. లేట్ సన్‌సెట్. ఈవెనింగ్ లైక్ నాట్ పర్టిక్యులర్‌లీ మెన్షన్ అబౌట్ సన్‌సెట్ బట్ మార్నింగ్ టైమ్ మార్నింగ్ ఏంటంటే అంటారు. అవును. మార్నింగ్ టైమ్ ఏంటంటే 10:30 పోస్ట్ 10:30 ఈస్ అ గుడ్ టైమ్ ఫర్ ద వైటమిన్ డి అచ్చా! అబ్సార్ప్షన్. ఓకే. లైక్ అప్పుడే అందరం ఏంటంటే అన్నీ ఓకే. ఇట్లా క్లోజ్ క్లోజ్ చేసేసుకొని అట్లా చేసుకొని ఉంటాం ఎళ్తారు. కదా! ఇట్స్ నాట్ లైక్ దట్. అది కూడా ఒక 10-15 మినిట్స్ చాలు. లైక్ 10:30 ఆర్ ఓకే. 11:00కి నువ్వు జస్ట్ బయటికెళ్ళి ఒక 10 మినిట్స్ ఉండి లోపలికొచ్చేయొచ్చు.
అచ్చా! ఇప్పుడు మార్నింగ్ అందరూ ఇట్స్ జాబ్‌కి బయలుదేరే ముందు జస్ట్ బయటికి బయట ఒక 10, 15 మినిట్స్ నించొని తర్వాత ఉండొచ్చు అట్లాగా. ఆఫీస్‌కెళ్ళొచ్చు. యాహ్! ఓకే. 10:30, 11 ఇస్ ద 10:30, 11 ఇస్ ద రైట్ టైమ్. రైట్ టైమ్. సో, ఉండాలి. సన్ స్క్రీన్ ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు హౌస్ హోల్డ్స్ కూడా లైక్ హౌస్ వైఫ్స్ అయినా సరే, లేకపోతే హూఎవర్ ఈస్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఆల్సో, దే హ్యావ్ టు 100% యూజ్ సన్ స్క్రీన్ ఇన్‌సైడ్ ద హోమ్ ఆల్సో. ఓకే. బికాస్ ఓకే. యూవీ రేస్ గో బియాండ్ ద యునో హ్మ్. హ్మ్. ఎనీ లెంత్. సో, ఫర్ ద ప్రొటెక్షన్ వీ హ్యావ్ టు యూజ్ దట్ 100%. కొంతమంది ఏంటంటే ఆ క్రీములు చెప్తారు, ఇది చెప్తారు, ఇది చెప్తారు. లైక్ సమ్ పీపుల్ విల్ థింక్ కమర్షియల్లీ దే ఆర్ సేయింగ్ ఆర్ లైక్ ఓకే. ఈ మోస్ట్‌లీ ఒకటొచ్చేసిందండి. నాకెంత బాధ అనిపిస్తదంటే రియల్ హ్మ్. జెన్యూన్‌లీ ఫ్యాక్ట్ ఐయామ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ మై డిపార్ట్‌మెంట్. హ్మ్. జనరల్లీ వి ఆన్ డాక్టర్స్. ఆ! ఓకే. ఓకే. ఇది రాసారంటే కమర్షియల్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. 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 ఎంత బాధ అనిపిస్తదంటే లిటరల్లీ చెప్పేది నీ మంచి కోసమే. లైక్ ఐయామ్ బికాజ్ నాకు ఒక్కోసారి ఏమనిపిస్తదంటే ప్లీజ్ స్టడీ మెడిసిన్ లైక్ అంటే మీరు కూడా నేను వచ్చి మీరు చదవండి అని ఐ విల్ షో ద బుక్స్ అలా ఓకే. అనిపిస్తది ఓకే. తెలుసా నాకు హ్మ్. ఇంటర్నల్లీ. బికాజ్ అంటే అంటే టు బీ ఫ్రాంక్ ప్రతి ప్రొఫెషన్‌లో దెర్ ఈస్ గుడ్ అండ్ దెర్ ఈస్ బ్యాడ్. హ్మ్. 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 ఓకే. యాస్ వి హావ్ గాడ్, దెర్ ఈస్ గాడ్ అండ్ దెర్ ఈస్ ఈవిల్ ఆల్సో. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఇట్స్ నాట్ దట్ ఒకటంటే ఓకే. ఈ డిపార్ట్‌మెంట్ అంటే డెవిల్స్. ఈ హ్మ్. డిపార్ట్‌మెంట్ హ్మ్. అంటే హ్మ్. కమర్షియల్. అరే! ఈ డిపార్ట్‌మెంట్ అది ఫుల్లు కమర్షియల్. సో, అవునవును. ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే మనకర్థమైపోతది ఎవరు జెన్యూన్‌గా చెప్తున్నారు. నో. ఎవరు జెన్యూన్‌గా ఆ మన ఇంప్రెషన్ కొంచెం ఎక్కువవుతుంది ఈ మధ్య. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎవరు జెన్యూన్‌గా, ఎఫెక్టివ్‌గా చెప్తున్నారు. ఏంటంటే మనం పర్సనల్‌గా అనాలిసిస్ చేయాలి. హ్మ్. అది హ్మ్. విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్. హ్మ్. యాస్ ఎ హ్మ్. హ్యూమన్ ఆల్సో యూ హావ్ టు పర్సనల్లీ అవును. అవును. అనలైజ్ లైక్ అవును. వాట్ వి ఆర్ డూయింగ్ అని చెప్పి. అవును. అవును. ఇట్స్ నాట్ లైక్ ఒకటి మనం చెప్పామంటే ఇట్స్ నాట్ కమర్షియల్. హ్మ్. ఒకటి హ్మ్. మనం చెప్పామంటే యూ షుడ్ నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆర్ సేయింగ్. హ్మ్. హ్మ్. ఫస్ట్ వాళ్ళని యూ హావ్ టు గో విత్ ద ఫ్లో ఆఫ్ ద థింగ్స్ అండ్ దెన్ యూ జడ్జ్ హ్మ్. హ్మ్. బేస్డ్ ఆన్ హౌ యూ గాట్ ద రిజల్ట్. హ్మ్. దట్ హ్మ్. ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ ఐ మీన్ యాస్ ఐ టోల్డ్ విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ డిపార్ట్‌మెంట్స్ ఈ హ్మ్. ఈ డాక్టర్స్ మీద ఇట్లుందనమాట. అవును. అవును. ఇదంటే అవును. కమర్షియల్, ఇదంటే అవును. కమర్షియల్ అలా కాదు. కొంతమంది జెన్యూన్ డాక్టర్స్ కానీ, హ్మ్. హ్మ్. జెన్యూన్ డాక్టర్స్ ఆల్సో విల్ బి దేర్ వేర్ దే హ్మ్. విల్ ఎంపథెటికల్లీ దే ఫీల్ గుడ్ ఫర్ యూ. హ్మ్. హ్మ్. అలా అనమాట. అండ్ ఇప్పుడేంటంటే మనం బేస్డ్ ఆన్ ఎకనామికల్ స్టేటస్ ఆల్సో వి ట్రై టు బ్యాలెన్స్ విత్ ద పేషెంట్. ఓకే. వీళ్ళు ఇట్లా అవునవును. ఉన్నారు. అవును. సో దట్ ఏంటంటే మనం ముందే అది కూడా చెప్పేస్తాము. కన్సిడర్ కన్సిడర్ చేయాలి. చేయాలి హ్మ్. హ్మ్. 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్స్‌లో కూడా హ్మ్. లైక్ యూజువల్లీ ఏంటంటే మనం వి డోంట్ రివీల్ విత్ ద కాస్టింగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇఫ్ అవునవును. దే ఆర్ లైక్ ఐ మీన్ కొంచెం ఎకనామికల్ స్టేటస్ ఇలా ఉంది అంటే ఐ ట్రై టు లీవ్ ఇట్ టు ద పేషెంట్ ఓన్లీ. లైక్ ఓకే. ఇలా ట్రీట్మెంట్స్‌లో ఇలా ఉంటాయి. బేసిక్స్ ఇలా ఉంటాయి. అడ్వాన్స్ ఇలా ఉంటాయి. మీ ఇష్టము. అండ్ ఇది హుహు. చేయించుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇది చేయించుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? అని చెప్పి మనం జెన్యూన్‌గా చెప్పేసి దెన్ వి విల్ హావ్ టు లీవ్ ఇట్ టు ద పేషెంట్. డెసిషన్ ఈస్ అప్ టు దెమ్. డెసిషన్ ఈస్ అప్ టు దెమ్. బట్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి వేర్ కంపల్సరీ దే హావ్ టు లిజన్ టు ద డాక్టర్. అవును. దానికి మనం ఏమి చేయలేం. అవును. అవును. ఎందుకంటే రిజల్ట్ కావాలంటే ఆబ్వియస్లీ హావ్ టు లిజన్ టు ఆ! అవును. వాట్ వి సే. సో, ఇలా మనం వచ్చి చూస్తూ ఉంటే యాస్ లైక్ యూ హావ్ మెన్షన్డ్ హ్మ్. డిఫరెంట్ ఫీల్డ్స్ గాని, హ్మ్. దీనిలో హ్మ్. గాని హ్మ్. ఏమైనా ఇప్పుడు పేషెంట్స్ పర్స్‌పెక్టివ్ గాని వాళ్ళొచ్చి ఇలా చెప్తారు. హ్మ్. హ్మ్. ఎకనామిక్స్ గాని. హ్మ్. హ్మ్. ఎనీ ఆక్వర్డ్ ఎక్స్‌పీరియన్స్ హావ్ యూ ఫేస్డ్ ఎనీవే ఆహ్, అంటే లైక్ చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ లైక్ మోస్ట్‌లీ యాస్ యూ నో ఐ ట్రై టు రన్ వన్ హ్మ్. ఎన్‌జీఓ రిలేటెడ్ అంటే ఓకే. ఓకే. లైక్ హౌ మచ్ ఎవర్ ఈస్ ఐ కెన్ ఇట్స్ హ్మ్. నాట్ లైక్ వి డోంట్ ఆస్క్ ఔట్‌సైడ్ ఫండ్స్ అనమాట. హ్మ్. దట్ ఈస్ ఇఫ్ ఎనీవన్ జెన్యూన్‌లీ ఫీల్ దెన్ అది కూడా ఏంటంటే వి ట్రై టు యాస్ యూ నో వి హ్మ్. ట్రై టు టేక్ వాటెవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్ అండ్ దెన్ వి సెండ్ స్క్రీన్ షాట్స్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ టు ద అవును. పర్టిక్యులర్ పర్సన్. ఇదేంటంటే లైక్ ఆన్ మై ఓన్ లైక్ హౌ మచ్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్ ద సమ్ పర్సెంట్ ఐ ట్రై టు డూ ఇట్ ఫర్ ద పీపుల్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అందులో ఏంటంటే యాస్ ఐఎమ్ డూయింగ్ థట్ కొంతమంది ఇప్పుడు కాస్మెటిక్ రిలేటెడ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది పూర్ పీపుల్ కూడా ఆ! చేసుకోవాలి ఆ! అని ఆ! ఉంటుంది. హ్మ్. హ్మ్. బట్ ఏంటంటే మనకి దొరికే కాస్మెటిక్ ప్రొడక్ట్ కాస్టే ఇట్స్ విల్ బీ ఇన్ లాక్స్. హ్మ్. 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 ఆబ్వియస్లీ. హ్మ్. ఇట్ విల్ బీ ఇన్ థౌసండ్స్ అండ్ లాక్స్ అండ్ అదేంటంటే ఇంకా వి కాంట్ సే. హ్మ్. ఓకే. హ్మ్. సో, అక్కడేంటంటే ఇప్పుడు ఆహ్, అది ఎథికల్‌గా చేయాలి అని అనిపిస్తున్నా సరే హ్మ్. ఆహ్, అది ఎఫోర్డబుల్ కొంతమంది అసలు చేయలేరు. హ్మ్. హ్మ్. ఓకే. వేర్ వి ట్రై టు బ్యాలెన్స్ విత్
సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే. ప్రయారిటీస్. ప్రయారిటీస్ అంతే. దానికన్నా ఇంకేమైనా ఇంకేమన్నా అవసరం ఉండేది ఇంకేమన్నా ఉంటది. అది రియల్‌గా అవసరం ఉంది. ఓకే. మేబీ ఐ కెన్ గివ్ అన్ ఆల్టర్‌నేటివ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. అంటే ఎంపాథటికల్లీ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఓకే వి వాంట్ టు డూ దిస్. బట్ విత్ ద ఎకనామికల్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేసరికి దేర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్ విత్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. బట్ నాకు తగిన వీలైనంత ఐ ట్రై టు మేనేజ్ ఆర్ బ్యాలెన్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ పోవర్టీ రిలేటెడ్ థింగ్స్ ఓకే. అంతే. ఓకే. హౌ బట్ హౌ డు యూ మేనేజ్ మ్యామ్ ఎనీ అదర్ థింగ్స్ ఇంకేం చేస్తారు మీరంటే? వాట్ ఆర్ యువర్ హాబీస్ మోర్ ఓవర్ లైక్? హాబీస్ రిలేటెడ్ అంటే లైక్ యాజ్ యూ నో ఐఎమ్ నేషనల్ హ్మ్. వాలీబాల్ ప్లేయర్. లైక్ ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఐ గో ఫర్ ద వాలీబాల్ యాక్టివిటీస్ ఓకే. అండ్ ఓకే. ఐ డూ హార్స్ రైడింగ్. Yeah. This is This something is I don't something know. I know. ఓకే. Okay, ఓకే. I'm the fan of this kind of thing అన్నమాట. ఎందుకంటే ఓకే. I was into Indian Army. Like ఓకే. I have అవును. done my NCCC certification. Like I have finished with my RD camps, Delhi camps ఇవన్నీ కూడా. So I have that base of things. Like we used to do rifle shoots, లేకపోతే హార్స్ రైడింగ్స్ మనం చూడడం కానీ. It's a direct entry to the Indian Army. Like C అంటే it's like direct entry to the Indian Army we can go. So as I have been equipped with all these things, so I love doing horse ridings అనమాట. సో ఎప్పుడన్నా ఓకే. వీకెండ్స్ ఫ్రీ ఉన్నప్పుడు ఆర్ ఎల్స్ ఇన్ దిస్ హెక్టిక్ షెడ్యూల్ ఎప్పుడన్నా వన్ డే ఉన్నప్పుడు ఐ జస్ట్ గో ఫర్ ద హార్స్ రైడింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. ఓకే. అండ్ లైక్ ఇట్లానే ఏంటంటే మోస్ట్లీ నాకేమనిపిస్తదంటే లైక్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ లైక్ ఎవ్రీవన్ హ్యాస్ టు గెట్ దట్ ఎక్స్‌పోజర్. లైక్ ఇప్పుడు పూర్ పీపుల్‌కి నిజంగా కాస్మెటిక్ రిలేటెడ్ కానీ, ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీ రిలేటెడ్ కానీ అంటే కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలనిపిస్తది. బట్ దే ఆర్ నాట్ ఎఫోర్డబుల్. అవును. ఓకే. నాకేమన్నా ఫ్యూచర్ ఛాన్స్ ఉంటే వెన్ ఐ హావ్ that base of things, అవును. if I get something in my hand, then ఇంకా ఈ కాస్మెటిక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ కూడా it has to reach to poverty baseline people Baseline. also అని ఆ ఫీలింగ్ అనిపిస్తది నాకు జెన్యూన్‌లీ. ఐ యామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్. Mhm. ఈలోపు ఏంటంటే నాకు కొంచెం తగినంత లైక్ బేస్డ్ ఆన్ మై ఎక్స్‌పెన్సెస్ అండ్ ఆల్ ఐ ట్రై టు హెల్ప్ విత్ ద పీపుల్. లైక్ యూ ఓకే. హావ్ సీన్ కదా లైక్ అవును. వి అవును. జస్ట్ గో ఆర్ ఎల్స్ అట్లా బెగ్గర్స్ అలా కనిపిస్తే వి ట్రై టు అవును. సింగ్ సాంగ్స్ విత్ దెమ్. ఓకే. ఓకే. యాహ్! ఓకే. అవును. లైక్ అది అవును. చాలా క్యూట్ అనిపిస్తది. లైక్ నో వన్ లైక్ టాక్ టు దెమ్ ఆర్ లైక్ ఆ ఫీలింగ్ వాళ్ళకుండిపోతది. ఎలా ఆలోచించొచ్చు అంటే మేబీ బేస్డ్ ఆన్ కర్మ. లైక్ ఐ బిలీవ్ లాట్స్ ఇన్ స్పిరిచువల్ కర్మ అండ్ ఆల్. ఓకే. సో based on karma our reincarnations of life happens. So వాళ్ళు past life లో past things లో like we don't judge anything. Whatever we are doing, everything hit backs to the karma or reincarnations. Whatever people are facing now, everything comes under the past life karmas what they are facing. Okay, నీ లైఫ్ ఇలా ఉంది నా లైఫ్ ఇలా ఉంది అంటే it's not like that. Maybe you can try to change yourself now so that a future aspects of life will completely change for you. సో ఆ బెగ్గర్ రిలేటెడ్ థింగ్స్ మనం తెలీదు వాళ్ళు ఏంటి అది ఇది అని చెప్పి. బట్ బేస్డ్ ఆన్ కర్మ వి కాంట్ జడ్జ్ దెమ్. సో నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఇక్కడ కూర్చున్నా. నేనే బెగ్గర్ పొజిషన్‌లో ఉంటే ఐ ఫీల్ హార్ట్ బ్రోకెన్. సో ఎవ్రీ టైమ్ వి హ్యావ్ టు థింక్ లైక్ నేనే ఆ పొజిషన్‌లో ఉంటే ఎలా ఉంటుంది? నా దగ్గరికి ఎవరైనా వస్తారా? నో. బై ఛాన్స్ గాడ్ ఇఫ్ గాడ్ ట్విస్ట్ మీ ఇంటూ దట్ రోల్ ఆ భయం అనిపిస్తుంది కదా. సో లెట్ us రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ బెగ్గర్, నాట్ లైక్ స్వీపర్. స్వీపర్స్ ఉంటారు జరగమ్మా. ఇట్స్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ లైఫ్ విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్స్, విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ దే హ్యావ్. ఓకే 1000 crores ఉంది. ఓకే లెట్ మీ రెస్పెక్ట్ యూ. లైక్ ఓకే నీకు 5 రూపీస్ ఉంది. 5 రూపీసే ఉంది. వీ షుడ్ నాట్ డూ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. దట్ ఈస్ వాట్ వీ డూ యాజ్ అ హ్యూమన్స్. అంతే. లైక్ కాన్షియస్నెస్ లో వచ్చింది మనకి ఇది. ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ టు ఫుల్ఫిల్ అవర్ లైఫ్ పర్పస్. ఈ కాన్షియస్ లో ఉన్నప్పుడు మనం గుడ్ కర్మ పాస్ చేయకపోతే ఇట్ విల్ ఎండ్ టు సంథింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. దిస్ ఇస్ రియల్లీ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. యాహ్! ఈ జనరేషన్‌లో ఇంత పాజిటివ్ వైబ్ ఇవ్వడం గానీ, ఇంత పాజిటివ్‌గా ఆలోచించడం. అంటే ఈ జనరేషన్‌లో నాదేమవుతుంది? నేను బాగున్నానా? లేనా? నా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు? అంటే లైక్ నా ఫ్యామిలీ
నా హ్మ్. పేరెంట్స్. హ్మ్. అంతేగాని పక్కన ఎలా నాకొక్కోసారి వెళ్ళిపోయినా ఏమనిపిస్తదంటే సమ్‌వేర్ ఏంటయిపోయింది మేబీ ద అని టైమ్ జెప్పేసి. వాట్ వి ఆర్ టాకింగ్ లైక్ ఐ ఫీల్ వెరీ, వెరీ ఎంపథెటిక్ వేర్ హుహు. uh, like genuinely I see lots of పావర్టీ పీపుల్, చిల్డ్రన్. హుహు. అండ్ వాళ్ళకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ కార్. ఆ హుహు. కార్‌లోంచి దిగుతారు. ఆ చైల్డ్ ఇలానే చూస్తాడు. ఓకే. హుహు. ఇట్స్ నాట్ లైక్ ఎ మెటీరియలిస్టిక్ థింగ్. హ్మ్. కానీ హ్మ్. ఆ హుహు. చైల్డ్ కూడా నా ఫ్యామిలీ అనుకోని నువ్వు ఆ కార్‌లో కూర్చోబెట్టుకుంటే ఏంటి? హుహుహు. జస్ట్ ఎ హ్యూమన్ థింగ్. ఓకే. హ్యుమానిటీ. హ్యుమానిటీ అవును. అంతే. అవును. అవును. సో ద చైల్డ్ విల్ ఫీల్ అవును. సో అవును. హ్యాపీ. దట్ హ్యాపీనెస్ ఈస్ లైక్ ఎవర్ లాస్టింగ్. హుహు. లైఫ్ లాంగ్ ఆ చైల్డ్ మైండ్‌లో అది ఉండిపోతది. హ్మ్. హ్మ్. ఇక్కడ ఇప్పుడు అవునవును. అది ఇంప్లాంట్ అయితది. జస్ట్. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవును. అండ్ ఇప్పుడు అడల్ట్స్ గురించి తీసేసేయి. ఓకేనా? లైక్ పోస్ట్ లైక్ 20s ఆర్ 25 వి ఆర్ లైక్ గ్రోన్ అప్. అవును. ఓకే. అవును. వాట్ ఈస్ ద రైట్ థింగ్? చైల్డ్ ఎలాగా గ్రో అవుతున్నారు? ఏ హుహు. సరౌండింగ్స్‌లో గ్రో అవుతున్నారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చూస్తున్నారు? ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ విత్ హుహు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్. హౌ అవును. అవును. చైల్డ్ ఈస్ గ్రోయింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే హుహు. ఇప్పుడు పోవర్టీ పీపుల్ కానీ లేకపోతే లైక్ లో మనీ స్టాండర్డ్స్ ఉన్న పీపుల్ కానీ నిజంగా ఆ సపోర్ట్ ఆర్ అప్‌లిఫ్ట్‌మెంట్ ఉంటే ప్రతి ఫ్యామిలీ కూడా వి సీ డెఫినైట్‌లీ. ఆల్ స్మైల్స్ ఓన్లీ. అవును. దేర్ అవును. విల్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ అవును. అవును. రిలిజియన్, కాస్ట్, అవును. అవును. యూ నో మనీ హ్మ్. అవును. ఇవేమి రావు. అవును. అది అవును. హ్యూమన్ టు హ్యూమన్ బాండ్ ఉంటే అందరూ మన అవును. రిలేటివ్సే అవును. కదా! అవును. ఆబ్వియస్‌లీ రైట్? అంతే. అంతే. ఇప్పుడు నీ ఫ్యామిలీని ఎంత లవ్ అవును. చేస్తున్నావో, అవును. పక్కన ఫ్యామిలీని కూడా నువ్వు అంతే లవ్ అవును. చేస్తే లైక్ లవ్ యువర్ నైబర్ అంటాం అవును. గదా! అవును. అంతే లవ్ చేస్తే ఇట్స్ అ ట్రూ హ్యుమానిటీ వాట్ ఐ కెన్ సే. అవునవును. సో దట్స్ ఇప్ వేర్ ద వరల్డ్ బిల్డ్స్. ఇప్పుడది అస్సలు లేదు. ఫ్లాట్స్ వచ్చేసాయి. మొత్తం అపార్ట్‌మెంట్స్. ఎవరింట్లో వాళ్ళు డోర్ హ్మ్. క్లోజ్ చేసి హ్మ్. హ్మ్. కనీసం ముందైతే ఇల్లంతా పక్కపక్కన అలా ఉండేవి. అవును. స్ట్రీట్స్. అవును. అవును. కనీసం అవును. అందరూ ఒకేసారి బయటకొచ్చి చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అవును. అలా గాదు. అవును. వాడు డోర్ క్లోజ్ చేస్తే వీడు డోర్ ఓపెన్ చేస్తాడు. వీడు ఓపెన్ చేస్తాడు. సో, ఫేస్ టు ఇట్స్ లైక్ ఫేస్ బేస్డ్ ఆన్ ఉన్నారు. లైక్ అంటే ప్రైవసీ ఈస్ ప్రైవసీ ఇంపార్టెంట్ ఫర్ ఇంపార్టెంట్. లైఫ్ అప్ టు సమ్ ఎక్స్‌టెంట్. హ్మ్. 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 బట్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యువర్ హెల్ప్ ఆర్ ఇఫ్ సమ్మన్ ఈస్ రియల్లీ నీడింగ్ యూ, దట్ హ్యుమానిటీ ఈస్ ఆ డెఫినైట్‌లీ పిల్లలకి కూడా నీడెడ్. ఎక్స్‌పోజర్ గూడా రావట్లేదిప్పుడు. అవును. అవును. అంటే అవును. ఆడుకునే అట్మాస్ఫియర్ గాని, ఎన్వైర్న్‌మెంట్ 100% గాని, అవును. అవును. పీపుల్‌లో ఎళ్ళడము. సో, హ్మ్. అవెలా ఉండబోతాయనేది బేసిక్‌గా హ్యాండిల్ చేయట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆపర్చునిటీయే రావట్లేదు. హ్మ్. సో బట్ ఇఫ్ యూ కెన్ అంటే నా నా వాట్ మై పర్స్పెక్టివ్ ఇస్ లైక్ ఇఫ్ యూ కెన్ అప్‌బిల్డ్ ద పోవర్టీ పీపుల్. హ్మ్. హ్మ్. లైక్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అవును. నాకు అవును. ఎడ్యుకేషన్ ఉంది. మీకు ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి పీపుల్‌కి దే హావ్ సమ్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎథిక్స్. అవును. ఓకే. అవును. ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే వి ఆర్ బీయింగ్ ఇన్ సమ్ స్టాండర్డ్స్ హ్మ్. హ్మ్. ఆర్ హ్మ్. ఒక్కొక్క ప్రొఫెషన్ ఒక్కొక్కళ్ళు చూజ్ చేసుకొని దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. అవును. అవును. సో, పోవర్టీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఏంటంటే లైక్ వెన్ యూ ట్రై టు గివ్ అన్ ఎడ్యుకేషన్. హ్మ్. హ్మ్. అందుకే ఇన్ మై హాబీ ఆల్సో లైక్ వెనెవర్ ఐ హావ్ ఫ్రీ టైమ్ ఇప్పుడు స్లమ్ ఏరియా కిడ్స్ ఉంటారు. హ్మ్. మేబీ ఐ కాంట్ డొనేట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఇఫ్ ఐ హావ్ ఆబ్వియస్లీ ఐ విల్ డూ. ఇట్స్ నాట్ లైక్ అట్‌లీస్ట్ ఆ మనీ నాకున్న మనీ సపోర్ట్ నేను చేసినా సరే ఫర్ ది ఎడ్యుకేషన్. ఐ ట్రై టు గివ్ మోర్ ఆఫ్ సైకలాజికల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు ద చైల్డ్. హ్మ్. 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 సో థాట్ వాళ్ళు ఇన్‌సెక్యూర్ ఫీల్ అవ్వకూడదు. హ్మ్. హ్మ్. దే షుడ్ గెట్ అ కాన్ఫిడెన్స్ టు లివ్ ఇన్ ద సొసైటికల్ థింగ్స్. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు. అవును. కానీ అవును. బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ హౌ ద ఇండివిడ్యువల్ ఈస్ బ్యాడ్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు. అవును. అవును. దే కెన్ ట్రై టు డూ ఎనీథింగ్ ఆర్ దట్ థింగ్. బట్ అవును. ఒక ఒక చైల్డ్ గ్రో అవ్వాలంటే దట్ సైకలాజికల్ నాలెడ్జ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. దట్స్ హ్మ్. వేర్ ఐ ట్రై టు మోర్ ఫోకస్ ఆన్ చైల్డ్ డెవలప్‌మెంట్ థింగ్స్ కానీ హ్మ్. అలాగా. హ్మ్. హ్మ్. Like mostly free times or hobby time, like we have a team, we try to go there and we try to talk to them and we try to support them. అట్లా అనిపిస్తది. అవును. లైక్ యాస్ వి లింక్ అప్ టు ద ప్రైమరీ కన్వర్జేషన్ ఇప్పుడు హ్మ్. పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది సో అవును. ఇక్కడ నాకు ఒక పాయింట్ అనిపించింది. బేసిక్‌గా ఇఫ్ వీ కెన్ ఇంప్లాంట్ ఇన్ దేర్ మైండ్స్ లైక్ ఆ హ్యుమానిటీ గాని, అవును. అవును. ఆ అవును. ఎన్వైర్న్‌మెంట్ గాని మనం అవును. అవును. ఇవ్వగలిగితే, అవును. ఇప్పుడు ఉండే ఈ డిఫరెన్సెస్ గాని, హ్మ్. జెండర్ డిఫరెన్సెస్ గాని, లేకపోతే ఎగ్జాక్ట్‌లీ. కలర్ డిఫరెన్స్ గాని ఎగ్జాక్ట్‌లీ. ఇవి కూడా వాళ్ళలో ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. హ్మ్. సో, ఇన్ ఎ రైట్ వే వాళ్ళకి గైడ్ చేస్తే. సో, 100% ఐయామ్ సేయింగ్ 100%. సో అదే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ క్రూయల్ జెండర్ డిస్క్రిమినేషన్. హ్మ్. అది హ్మ్. 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 బయట మనం ఇంకా డెప్త్‌గా చూస్తే వి విల్ అండర్‌స్టాండ్ ఎ లాట్. అవును. అవును. ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఇట్స్ లైక్
టూ మచ్. లైక్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్. అండ్ ఆ చైల్డ్‌లో అది పడకూడదు. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే కలర్ డిఫరెన్షియేషన్. ఓకే. ఇది చాలా అంటే చాలా చాలా ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఇఫ్ వీ కెన్ సీ సమ్ గాడ్స్ అంటే ద లార్డ్స్ హ్యూమన్ అవతారం ఎత్తి దే హ్యావ్ టాట్ us ద రైట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ శివ, okay, Jesus Christ, Moses, or Lakshmi Devi, like whoever we are treating like lords, వాళ్ళు కూడా I mean Lord Krishna, human అవతారం ఎత్తి like they have taught us what is the right way of living life. ఓకే. సో ఆ పూర్వకాలం మనం చూసినప్పుడు కూడా ఏంటంటే ఏన్షియంట్ టైమ్స్ దెర్ ఇస్ నో కలర్ డిస్క్రిమినేషన్, బట్ వి అడోర్ దెమ్ ఎ లాట్. ఓకే. సో ఆ రైట్ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్ ని మనం చైల్డ్ లో అనేది అంటే చైల్డ్ సరౌండింగ్స్ కూడా మ్యాటర్స్ అ లాట్. ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మంది వి కాంట్ ఈవెన్ సే లైక్ జెండర్ డిస్క్రిమినేషన్స్, కలర్ డిస్క్రిమినేషన్స్, ఏంటంటే జడ్జిమెంటల్ మైండ్ సెట్స్ ఎక్కువ ఉంటారు. ఓకే. సో దిస్ హ్యాస్ టు టేక్ కేర్ అ లాట్. ఇప్పుడు మన లైఫ్ అయిపోయింది. వై యూ హ్యావ్ టు పోక్ ఆన్ సమ్వన్స్ లైఫ్? ఓకే. వై యూ హ్యావ్ టు పోక్ ఆన్ సమ్వన్స్ లైఫ్స్ డెసిషన్స్ ఆర్ జడ్జ్మెంట్స్ ఆర్ నువ్వు విధి సో యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ ఓన్లీ. నువ్వు విధి యూ డూ దిస్ లైక్ దిస్ ఓన్లీ. ఇట్స్ నాట్ లైక్ దాట్. లీవ్ ఇట్ టు దాట్ పర్టికులర్ పర్సన్ వాట్ దే వాంట్ టు డూ. దే విల్ ప్రూవ్ యూ వాట్ దే ఆర్. అంతే. సో ఈ కైండ్ ఆఫ్ కల్చరల్ ఎథిక్స్, ఓకే, ఆర్ హ్యుమానిటీ ఎథిక్స్ అనేది చిన్నప్పటి నుంచే ఆ ఎడ్యుకేషనల్ థింగ్ నుంచే డెవలప్ చేయాలి, డెవలప్ అవ్వాలి. లైక్ ఫర్ ఎల్కేజీ దట్ ఈస్ అ రైట్ సీడ్. సో ఆ టైం నుంచి చైల్డ్ లో ఇంప్లిమెంట్ అవ్వాలి. వాట్ ఈస్ హ్యుమానిటీ, మారల్ ఎథిక్స్, cultural ethics. We should not judge people based on what they are. We have to respect everyone. Every religion is same. We are just a humans. వాళ్ళు ఏ రిలిజన్ ఫాలో అవుతున్నారో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఈ రిలిజన్ ఫాలో అవుతున్నావు, నేను దానికి రెస్పెక్ట్ ఇస్తా. ఇట్స్ లైక్ రెస్పెక్టింగ్ ఈచ్ ఇండివిజువల్ షుడ్ బి దేర్. కానీ నో వన్ గాడ్ కూడా మనకి ఆ ఛాన్స్ ఇవ్వాల. దేనికి మాత్రమే మీరు ఇచ్చేయండి, దానికి మాత్రమే ఇచ్చేయండి. ఇట్స్ నాట్ లైక్ దట్. దెర్ ఈస్ ఓన్లీ వన్ యూనివర్సల్ గాడ్ వేర్ he told us to respect every being. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ లైఫ్ అప్లిఫ్ట్మెంట్ కి మీరు ఆ పర్సనల్ పర్పస్ ఆఫ్ లైఫ్ తీర్చుకొని వి ఎండ్ ద లైఫ్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఇట్స్ నాట్ లైక్ డిఫరెన్సియేషన్స్ వాట్ కమింగ్ అప్ హియర్. డెఫినెట్లీ వీ హ్యావ్ స్పోక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. కొంచెం అవుట్ ఆఫ్ ద రింగ్ వెళ్ళాం, బట్ దట్స్ అ గుడ్ ఆస్పెక్ట్స్ వాట్ వీ హ్యావ్ గెట్ టు హియర్ ఫ్రమ్ యూ. దట్స్ సో గ్లాడ్. అండ్ ఇంకొంచెం we need to wind up. And little doubts I'm having, as like you have said, you're having lot of hobbies like the horse riding gaani, badminton gaani, volleyball lo gaani. So ivanni chesaru. So anywhere you have felt like you will be sweating a lot, like pores అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ అవుట్ ఈ పోర్స్ లో స్వెటింగ్ రావడం కానీ వెళ్ళడం కానీ చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ స్పోర్ట్స్ లో చాలా యాక్టివ్గా ఉన్నారు, లేకపోతే ఫిజికల్లీ యాక్టివ్ చాలా ఉన్నారు, పోర్స్ లో స్వెటింగ్ అవుతుంది ఎక్కువ. దే ఆల్సో నీడ్ దిస్ స్కిన్ కేర్ రొటీన్. yes 100%. 100%. as like we see in sports persons, అవును. వాళ్ళంతా ఇంకా ఇప్పుడు ప్రాక్టీస్ మోస్ట్లీ లోనే మనకి ఉంటారు. ఏమేమి వస్తాయంటే యూజువల్లీ లైక్ యాక్నే రిలేటెడ్ కేసెస్ వస్తాయి. ఓకే. లైక్ దేర్ విల్ బి గ్రేడ్స్ ఆఫ్ యాక్నే. గ్రేడ్ అచ్చా. 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 సిస్టిక్ యాక్నే అండ్ ఫ్రెకిల్స్ అంటాం మనం. ఓకే. ఓకే. వర్టిలిగో అండ్ లైక్ హైపర్ పిగ్మెంటేషన్, హైపోపిగ్మెంటేషన్ అండ్ వాట్స్ రిలేటెడ్ కేసెస్ అంటే లైక్ స్కిన్ ట్యాగ్స్ అంటాం మనం. ఓకే. లైక్ కొన్ని బర్త్ మోల్స్ ఉంటాయి. ఓకే. సమ్ పీపుల్ వాంట్ టు రిమూవ్ దాట్ ఆల్సో. లైక్ సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వాట్స్ ఆర్ స్కిన్ ట్యాగ్స్ ఏంటంటే ఇట్స్ కమ్ టు రిలేటెడ్ టు జెనెటికల్లీ. ఓకే. ఓకే. లైక్ ఎనీ ఆఫ్ ది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే జెనెటికల్లీ ఎవరికైనా పేరెంట్స్ కానీ లేకపోతే ఫోర్ ఫాదర్స్ కానీ అట్లా ఉంటే జెనెటికల్లీ అది చిల్డ్రన్ కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే పోస్ట్ టీనేజ్ తర్వాత అక్కర్ అవుతూ ఉంటాయి, లేకపోతే చిన్నప్పుడు కూడా అక్కర్ అవుతూ ఉంటాయి ఓకే. స్కిన్ ఓకే. ట్యాగ్స్ కానీ వాట్స్ కానీ. సో అది ద మోస్ట్ కన్సర్న్స్ కూడా వాళ్ళు కూడా ఉంటారనమాట. అండ్ అండర్ ఐ పిగ్మెంటేషన్, డార్క్నెస్ అండ్ యాక్నే స్కార్స్. లైక్ యాక్నే వచ్చిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైక్ ఎ స్కార్. లైక్ ఆ అవును. డాట్స్ గా పడిపోవడం కానీ లేకపోతే అది డెప్త్ అంటే. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే యాక్నే వచ్చిన తర్వాత ఆ స్కార్ ని మనం అలా వదిలేయకూడదు. ఓకే. ఓకే. ఇట్ విల్ గో డెప్త్ అండ్ డెప్త్ అండ్ డెప్త్ అనమాట.
అదేంటంటే స్కిన్ ఎక్కువ బ్లెమిష్డ్ స్కిన్ అంటాం కదా! సో, ఇట్ విల్ డామేజ్ ద స్కిన్ ఎ లాట్. సో, ఆ స్టార్టింగ్ వచ్చినప్పుడే మనం వీ హావ్ టు టేక్ ఎ గుడ్ ప్రాపర్ కేర్. అచ్చా! సో, ఆ స్టార్టింగే తీసుకుంటే మేబీ మనం సీరమ్స్ ఆర్ మెడికేటెడ్ సీరమ్స్‌తోనే మనం క్యూర్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తే ఏంటంటే ఇన్ డెప్త్ క్లినికల్‌గా వెళ్ళాల్సొస్తది. ఓకే. సో, వీ ఓకే. హావ్ టు టేక్ కేర్. ఆ డెప్త్స్ ఆఫ్ స్కార్స్‌ని మనం టేక్ కేర్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కొంతమంది యాక్సిడెంటల్ స్కార్స్ ఉంటాయి. లైక్ ట్రామాటిక్ కేసెస్ ఉంటాయి. వేర్ దే విల్ హావ్ ట్రామాస్ పోస్ట్ ఆర్టీ అంటాం కదా! సో, హీల్ అయిన తర్వాత దే విల్ హావ్ స్కార్స్. సో, దట్ కైండ్ ఆఫ్ స్కార్స్ వి ట్రై టు లుక్ ఇంటూ. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ యాక్సిడెంట్స్ తర్వాత. యాక్సిడెంట్స్ తర్వాత. అండ్ ఓకే. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ లైక్ లిప్ పిగ్మెంటేషన్స్ కానీ అండ్ there are lots of procedures where we can do. Like ఓకే. there's ఓకే. an మనం ఇన్ని అని మనం చెప్పలేము. అవును. అవును. లైక్ ఇఫ్ ఐ కెన్ కౌంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఓకే. సో, ఓకే. లైక్ మోస్ట్ జనరల్ కేసెస్ ఏంటంటే లైక్ యాక్నే రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ మళ్ళీ అండ్ మనం ఇది హెయిర్ ఐ థింక్ సో వి హావ్ టు స్పీక్ అవుట్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్. ఎపిసోడ్. అవును. అవును. సో అవును. ఇప్పుడు మనం మొత్తం స్కిన్ గురించి మాట్లాడాం. అండ్ స్కిన్ అగైన్ రిలేటెడ్ హెయిర్ అయితే అంటే ఇప్పుడు సడన్‌గా కొన్ని డౌట్స్ ఇలా పాపప్ అవుతుంటాయి అందరికి. ద హెయిర్ అవును. ఈజ్ లైక్ మెన్ మోస్ట్లీ సఫర్ అవును. అవును. ద దట్ హెయిర్ ఈస్ లైక్ ఫాల్ ఎ గాని, డిఫరెంట్ టాపిక్. ఇంకా డాండ్రఫ్ కంప్లీట్లీ అని వాస్ట్ చెప్పేసి టాపిక్ అది. అదొక అవును. వాస్ట్ టాపిక్ అండ్ మోస్ట్ సఫరింగ్ పాయింట్. హ్మ్. స్కిన్ అనేది సరే పింపుల్ వచ్చింది, స్కార్ వచ్చింది, ఓకే ఫైన్. బట్ ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ సకింగ్ అవుట్ దెమ్ అ హ్మ్. లాట్ హ్మ్. ఇన్ దేర్ ప్రొఫెషనల్ గానీ, లేకపోతే హ్మ్. మెంటల్ హెల్త్ గానీ. హ్మ్. చాలామంది నా ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్ మ్యారేజ్ టైంకొచ్చిన వాళ్ళు గానీ, హ్మ్. హెయిర్ ఫాల్ హ్మ్. చూస్తే హ్మ్. ఇది హ్మ్. చాలా సఫరింగ్ ఉంది. హ్మ్. హ్మ్. సో, ఎందుకు, ఏంటి అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. యాస్ అవును. యూ కెన్ అవును. లిస్ట్ అవును. ఔట్ అవును. బెటర్. ఈ స్కిన్‌లో కూడా మనకేంటంటే ఐ మీన్ హెయిర్ ఈస్ లైక్ ఎ వాస్ట్ టాపిక్. హ్మ్. స్కిన్‌లో మనకి హ్మ్. హ్మ్. వ్రింకిల్స్ ఉంటాయి. అండ్ ఏజ్ రిలేటెడ్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి కొంతమందికి. ఓకే. ఆ ఓకే. మెడికల్ కండిషన్స్‌లో ఏంటంటే దిస్ ట్రీట్మెంట్స్ కొంతమంది ఫరెవర్‌గా తీసుకుంటూ ఉండాలి. బేస్డ్ ఆన్ గ్యాప్స్ ఇన్ మంత్స్ ఆర్ ఇయర్స్. కొంతమంది ఏంటంటే తీసుకున్న వెంటనే దే విల్ గెట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ థాట్. అండ్ ఇంకొకటేంటంటే ఫేషియల్ హెయిర్ రిలేటెడ్. లైక్ దిస్ ఈస్ ఓకే. రిలేటెడ్ టు మెన్ ఆర్ వుమెన్ రిలేటెడ్ టు హార్మోనల్ చేంజెస్ అనమాట. సో, ఓకే. ఆ ఫేషియల్ హెయిర్ ఎప్పుడైతే వుమెన్‌లో కనిపిస్తదో దే హావ్ టు 100% టేక్ కేర్ ఆఫ్ దట్ యాస్ ఐ టోల్డ్ ఇన్ ద స్టార్టింగ్. లైక్ హ్మ్. ఇంటర్నల్ ఏమన్నా మనకి అబ్నార్మల్ ఉంటే అది వెంటనే మనకి స్కిన్ అండ్ హెయిర్‌లో కనిపిచ్చేస్తది. సో, అండర్‌లయింగ్ రూట్ కాజ్ చేయడానికి ఓకే. కంపల్సరీ దే హావ్ టు కన్సల్ట్ డాక్టర్ అనమాట. సో థట్ అచ్చా! ఒకవేళ అది పీసీఓఎస్ అంటే దెన్ ద గైనిక్ రిఫరెన్స్ వి విల్ గివ్. అండ్ అకార్డింగ్ విత్ ద గైనిక్ ట్రీట్మెంట్ వి విల్ డూ క్లినికల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆల్సో. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ ఈస్ కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ ఉంటుంది. యూ విల్ బి డీలింగ్ విత్ గైనిక్, యూ విల్ బి గైనిక్ అండ్ డీలింగ్ విత్ యూరో. అలా ఎగ్జాక్ట్‌లీ. అవును. వాళ్ళతో కూడా మనం కంబైన్ అవుతూ చేస్తూ చేస్తూ ఉంటారు. ఉంటాం. సైమల్టేనియస్ ట్రీట్మెంట్ సైమల్టేనియస్‌లీ. ఎళ్తూ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. లైక్ హౌ సంథింగ్ అక్కర్స్ లైక్ హౌ అవునవును. కార్డియాలజీ అండ్ అవును. అవును. జనరల్ మెడిసిన్ ఐ మీన్ హ్మ్. జనరల్ సర్జరీ లైక్ అవును. కాంబినేషన్ అవును. అవును. కొన్ని ఎలా ఉంటాయో అలానే నడుస్తూ ఉంటాయి. సేమ్ ఇట్లాగా. మీరు ఇవి కూడా కన్సిడర్ చేస్తారు. డయాబెటిస్ ఉన్న, కోమార్బిడిటీస్, ఎగ్జాక్ట్‌లీ. అవును. హైపర్‌టెన్షన్, అవును. అవును. కార్డియాక్ ఇష్యూస్ దీన్ని బట్టి కూడా కొన్ని ఎగ్జాక్ట్‌లీ. ఉంటాయి. వి హావ్ టు టేక్ కేర్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే మర్చిపోయాను లైక్ గ్లూటాథియోన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్. హ్మ్. ఆర్ అంటే ఈ హాస్పిటల్‌లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు వి షుడ్ నాట్ గో విత్ దిస్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనమాట. ఓకే. ఓకే. అండ్ ఫుల్లీ అది కాంట్రా ఇండికేటెడ్. ఫుల్లీ కాంట్రా ఇండికేటెడ్. అండ్ కొన్నేంటంటే అవి చేస్తూ కూడా ఇవి చేయొచ్చు. అదే బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ వి విల్ జడ్జ్ వాట్ ఓకే. వి హావ్ ఓకే. టు డూ అని చెప్పి ఆర్ ఎల్స్ కాంబినేషన్‌లో చేయాలా? ఆర్ వి కెన్ స్టాప్ ద ట్రీట్మెంట్ ఫస్ట్ అది క్యూర్ అయిన తర్వాత ఇది చేద్దామా? సో, 2 సైమల్టేనియస్‌గా వెళ్తూ ఉండాలనమాట. అచ్చా! ఇట్స్ నాట్ లైక్ అచ్చా! పర్టిక్యులర్‌గా ఓకే. వచ్చేసారు చేసేద్దాం. ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. వి హావ్ టు ఓకే. టేక్ కేర్ ఓకే. ఆఫ్ ఆల్ యాస్పెక్ట్స్. అసలు కాస్మెటిక్ అంటే జనరల్‌గా వచ్చేసారు, చేసేసాం, పంపించేసాం. ఇట్స్ నాట్ లైక్ దట్. హుహు. ఎవ్రీ యాస్పెక్ట్ వి హావ్ టు కన్సిడర్. హ్మ్. అసలు స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఏమైనా వచ్చింది అంటే ఇంటర్నల్ ఏదో అయింది అని అర్థం అంతే. హుహు. అంటే భయపడాల్సింది కాదు. అవునవునవును. వెదర్ ఇట్ ఈస్ క్యూర్ ఆర్ నాన్ క్యూరబుల్ లైక్ దేర్ ఈస్ సంథింగ్ అని అట్లాగా. అంటే రెక్టిఫై చేయడానికి రెక్టిఫై ఒక చేయడానికి దారి. మనకి ఒక దారి అంతే. బేసిక్‌గా. అది రెక్టిఫై చేసేస్తే అయిపోతది. గట్ హెల్త్ ఇష్యూస్ కూడా ఇంపాక్ట్ ఎ లాట్. దీనికి స్కిన్‌కి రిలేటెడ్ చాలా 100%. ఇప్పుడు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఈస్ ఫేసింగ్ విత్ ద కాన్‌స్టిపేషన్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. సరిగ్గా బౌల్ మూవ్‌మెంట్ అవ్వట్లేదు హ్మ్. అండ్ హి ఈస్ ఫేసింగ్ సివియర్ కాన్‌స్టిపేషన్. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద స్కిన్. హుహు. హుహు. స్కిన్ డల్‌నెస్ అయిపోవడం కానీ, హుహు. పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం ఆర్ యాక్నే స్టార్ట్ అవ్వడం. సో, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, అది ఓకే. దేనివల్ల వస్తుంది? సో, గట్ హెల్త్ ప్రాపర్‌గా చేసుకోవాలి. ఓకే. ఓకే. ఫస్ట్ మీరు గట్ హెల్త్ అంటే లైక్ యూ ఆర్ గోయింగ్ ఫర్
ప్రాపర్ ఓకే. వాష్‌రూమ్ ఓకే. అట్లా అంటే మనం అలా అడుగుతామనమాట ఇంకా. లైక్ ఓకే. ఓకే. సో, దట్స్ వేర్ ప్రాపర్ హిస్టరీ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ కాస్మెటిక్ రిలేటెడ్ ప్రొసీజర్స్. ఓకే. ఓకే. వెదర్ ఇట్ ఈస్ స్కిన్ ఆర్ హెయిర్ 100% ప్రాపర్ హిస్టరీ ఈస్ వెరీ, వెరీ ద ఇంపార్టెంట్. ప్రైమరీ థింగ్స్ ఏం చూస్తారు మీరు? అంటే లైక్ ఇప్పుడే పేషెంట్ వచ్చారు. హ్మ్. ఇంకా మీరు మీకు చెప్పలేదు. ప్రాబ్లమ్ అవును. ఏంటో అవును. చెప్పలేదు. అవును. వాట్ పార్ట్స్ డూ యూ అబ్జర్వ్ ఇన్ హిమ్? లైక్ నెయిల్సా? లేకపోతే హెయిరా? హ్మ్. లేకపోతే స్కిన్ టోన్ చూస్తారా? లేకపోతే స్కిన్ బ్రైట్‌నెస్ చూస్తారా? వాట్ యాస్పెక్ట్స్ డూ యూ కన్సిడర్ ఇన్ ప్రైమరీ యాస్పెక్ట్? అంటే అంటే ఇప్పుడు వచ్చిన యాస్ ఐ హావ్ వెంటనే సీన్ మెనీ పేషెంట్ వచ్చిన పేషెంట్స్ నో. సో, ఐ కెన్ అండర్‌స్టాండ్ వాట్ స్ట్రేచర్ దే ఆర్ హ్యావింగ్. లైక్ ఓకే. యూ నో యాస్ ఐ టోల్డ్ లైక్ మనం అనాలిసిస్ చేస్తాం కదా! హ్మ్. అనాలిసిస్ బట్టి ఐ విల్ కమ్ టు నో. అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ టు చెక్ విత్ దేర్ వైటమిన్ డెఫిషియన్సీస్. ఓకే. ఓకే. మెయిన్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లిటరల్లీ ఇట్స్ నాట్ లైక్ అ పర్సన్ కేమ్ అండ్ విల్ డూ ద ట్రీట్మెంట్. హ్మ్. హ్మ్. 100% we have to go for the blood test of vitamin deficiencies, and there will be some protocol. Okay, ఓకే. and ఓకే. liver related test ani LFT will check. Okay, హ్మ్. హ్మ్. and ఆ పర్సన్ చెప్పే సిమ్టమ్స్ బట్టి ఐ విల్ అండర్స్టాండ్ వాట్ బ్లడ్ టెస్ట్ ఐ హావ్ టు రైట్. ఓకే. ఓకే. ఓకే, అదంతా రూల్ అవుట్ చేసిన తర్వాత హ్మ్. అసలు ఎక్కడ అంటే ఒక 10 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉంటారు. అది రూల్ అవుట్ అవ్వదు. ఓకే. నాకు కొన్ని సిమ్టమ్స్ చెప్తారు. ఎక్కడో ఐ ట్రై టు అండర్‌స్టాండ్ థట్ మేబీ అని ఒక డౌట్ ఒస్తది. హ్మ్. సో, వెన్ ఐ రైట్ నో ఇట్ విల్ కమ్ ఔట్. అచ్చా! ఆ థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా బయట పడదు అది. ఓకే. చాలా మంది అంటే లైక్ ఇక్కడికొచ్చిన ఐ మీన్ యూ నో వెన్ ఐ సీ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ వెన్ ఐ ట్రై టు ఓకే మేబీ ఇది ఉండొచ్చేమో. ఓకే, హ్మ్. లెట్ మీ రైట్ దిస్ అన్నప్పుడు అది డయాగ్నోస్ అట్లా అవుతది. అండ్ ఇమ్మీడియేట్‌లీ ఐ టెల్ దెమ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఓకే. ఓకే. ఇమ్మీడియేట్‌లీ ఎండోక్రైనాలజీ రిఫరెన్స్ ఉంటుంది. అండ్ వి ట్రై టు రూల్ ఔట్ విత్ దట్ ఇష్యూ అన్నమాట. స్టార్టింగ్‌లోనే ఇంక అది కట్ అయిపోతది. స్కిన్ కోసం వస్తారు. కానీ అది సంథింగ్ వేరేలాగా లీడ్స్ టు సంథింగ్ ఎగ్జాక్ట్‌లీ. వేర్ ఎల్స్ ఎగ్జాక్ట్‌లీ. సమ్‌వేర్ ఎల్స్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. థెర్స్ ఎ లాట్ వాట్ వి ఎ హావ్ లాట్, ఎ లాట్, ఎ లాట్. లెర్న్డ్ ఫ్రమ్ యూ. అంటే ఇప్పుడు ఇట్స్ కాస్మెటిక్ అంటే లైక్ ఓకే వి ఆర్ కమింగ్ ఓకే బ్యూటీ రిలేటెడ్ థింగ్స్ అండ్ వి డూ ప్లాస్టిక్ సర్జరీస్ అండ్ లేకపోతే ఆల్ లేజర్ ది లేజర్ ట్రీట్మెంట్ ఇదే ట్రీట్మెంట్స్ అనుకుంటారు. ఇదే అనుకుంటారు. కానీ ఇట్స్ బియాండ్ వాట్ వి సీ అన్నమాట. ఫస్ట్ అండర్‌లైన్ మనం కనుక్కోగలిగితే ఆ ఫ్యూచర్ రికరెన్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ హ్మ్. ఆర్ హ్మ్. స్కిన్ కేర్ పిగ్మెంటేషన్స్‌ని మనం రెడ్యూస్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇట్స్ నాట్ ఫర్ ఎవర్ ట్రీట్మెంట్స్. అంటే కాస్మెటిక్ అంటే ఫర్ ఎవర్ మనం యూజ్ చేస్తూనే ఉండాలి. ఫర్ ఎవర్ మనం సెషన్స్ తీసుకుంటూనే ఉండాలి. ఫర్ ఎవర్ మనం లేజర్ చేయించుకుంటా ఇట్స్ నాట్ లైక్ దట్. అలా కాదు. సో, అండర్‌లైయింగ్ రూట్ కాజ్ ఏంటి అని ఒకవేళ అనలైజ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఫ్యూచర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వచ్చు అన్నది మనకు ఐడియా ఉంటుంది. ఆ హ్మ్. హ్మ్. ఇంటర్నల్ హ్మ్. మనం తగ్గించుకుంటా ఉంటే సెషన్స్ కూడా అవును. ఆటోమేటిక్ అవును. తగ్గుతా ఉంటాయి కదా! అవును. అవును. బికాజ్ ఇట్స్ ఇంటర్‌లింక్డ్. అవును. అవును. విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమర్షియల్ థింగ్స్ ఇట్స్ హ్మ్. హ్మ్. ఇంటర్‌లింక్డ్ హ్మ్. ఆఫ్ జెన్యూన్ యాస్పెక్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ అన్నమాట. అది. Hmm, hmm, hmm. Being these many years in the healthcare, how do హ్మ్. you feel, ma'am, at last? Already, apart from this, you do service. హ్మ్. Kind of in being a healthcare system, doing these things with the patients, గానీ మాట్లాడడం. How do you feel at the end of the day? ఇంటికి వెళ్ళిన తర్వాత. Practically to see, I feel genuinely very happy Hmm. because ఓకే. నాకొక ఎట్ ద ఎండ్ ఐ హావ్ ఎ సాటిస్ఫాక్షన్ వేర్ లైక్ ఒక పర్సన్ వచ్చారు. నేను ట్రీట్మెంట్ చేసా పంపించా అది కాదు. లేనిది రూల్ ఔట్ చేసి Hmm. 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 తెలియంది రూల్ ఔట్ చేసా అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! Hmm. దట్ విల్ మేక్ మీ సో హ్యాపీ దట్ Hmm. ఐ వాంట్ టు సీ అదర్ పర్సన్ హ్యాపీనెస్. Hmm. వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళకది ఉంది అని. బట్ ఎక్కడో మనం కనిపెట్టి ఇది ఉండొచ్చేమో అని అది బయటికి తీసినప్పుడు ద హ్యాపీనెస్ ఐ సీ ఇన్ అదర్ పర్సన్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఓకే. ఓకే. అవును. రియల్లీ అవును. చాలా అవును. హార్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అవును. అండ్ వాళ్ళు చెప్పినప్పుడు ఓకే మీ వల్ల నాకిది తెలిసింది. నౌ ఐ యామ్ సో హ్యాపీ. అది Hmm. ఎక్స్‌టెండ్ వరకెళ్ళకుండా ముందే తెలిసింది. అవును. అవును. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కొంతమందికేంటంటే లింఫాయిడ్స్ ఇట్లా అవును. నెగ్లెక్ట్ చేసొస్తారు. Hmm. ఓకేనా? Hmm. అండ్ ఆల్రెడీ ఉన్నట్టు తెలీదు. థైరాయిడ్ డిజార్డర్ ఉన్నట్టు తెలీదు. కానీ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఏంటంటే అంత దే డోంట్ అంటే లైక్ నాట్ ఎవ్రీవన్ ఐ యామ్ సేయింగ్ ఓకే బిజీ షెడ్యూల్. ఓకే అవును. నౌ ఐ అవును. హావ్ అవును. రెస్పాన్సిబిలిటీస్. అవును. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, పేమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఆ హెక్టిక్ ఏదైనా తర్వాత ప్రెషర్స్‌తో చూసుకుందాంలే ఏదైనా తర్వాత అని. చూసుకుందాం. ఆ తర్వాత చూసుకునేది హ్మ్. 10 ఇయర్స్ వరకు నువ్వు ఆ నరకంలో పడడం బెటరా? హ్మ్. హ్మ్. ముందే నువ్వు చేయించేసుకొని ఒక 1 ఇయర్ కష్టపడి నెక్స్ట్ 10 ఇయర్స్ హ్యాపీగా ఉండడం బెటరా? సో, అంతే. ఎవ్రీవన్ హాస్ టు థింక్ ఇన్ దిస్ వే. ఒకవేళ వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా 100% ఐ యూజువల్లీ అడ్వైస్ ఎవ్రీ ఇండివిడ్యువల్ హాస్ టు గో హెల్త్ కేర్ ప్యాకేజ్ ఉంటుంది కదా! హ్మ్. 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 హావ్ ఎన్ ఐడియా చెకప్స్‌కి. చెకప్.
ఎవ్రీ ఇయర్ ఎ పర్సన్ హ్యాస్ టు అండర్‌గో. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఎవ్రీ ఇయర్ ఐ గో ఫర్ అ హెల్త్ ప్యాకేజ్. ఓకే. వుమెన్ హెల్త్ ఓకే. ప్యాకేజ్ అని ఉంటుంది. హుహు. ఇప్పుడు మెన్స్‌కి మెన్ హెల్త్ ప్యాకేజ్ అని ఉంటుంది. సో, ఎవ్రీ ఇండివిడ్యువల్ హ్యాస్ టు మేక్ అప్ దేర్ టైమ్ అండ్ హ్యాస్ హుహు. టు గో అండ్ డయాగ్నోస్ వాట్ దే అవును. హావ్. అవును. అవును. అది ఇప్పుడు మనం లక్షలు లక్షలు ఖర్చు పెడతాం ఎవ్రీ టైమ్. అవును. ఒక 2000-3000 పర్ ఇయర్ ఖర్చు పెట్టడానికి ఏముంది? అవును. అవును. యూ నో అదే చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రాక్టికల్‌గా చూసి నేను చాలా బాధపడి అది ఎక్స్‌ట్రీమ్ వరకెళ్ళి ఎళ్లి పెయిన్ నేను సఫర్ అయ్యేవాళ్ళు. చూసాను. ఐ హావ్ బీన్ విత్ దెమ్ కాబట్టి ఐ యామ్ బీయింగ్ వెరీ పర్టిక్యులర్. హుహు. 10 ఇయర్స్ డిలే చేస్తారు. 5 ఇయర్స్ డిలే చేస్తారు. అది హ్మ్. ఉన్నట్టు కూడా తెలీదు. హ్మ్. తర్వాత హ్మ్. ఎప్పుడో అనలైజ్ చేసి ఓకే. ఇది ఉండొచ్చేమో అని రాసినా బయట పడతది. ఎంత పెయిన్ అది. అవును. అసలు అవును. 5 ఇయర్స్ ముందే తీసుకుంటే హ్మ్. ఎంత ఎంసీజీ ఉన్న టాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైట్‌తోనే హ్మ్. క్యూర్ చేసుకోవచ్చు. అవును. అవును. సో, సో, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎప్పుడైనా లైక్ ఇంకా ఇంత బేసిక్ రొటీన్ పేషెంట్స్‌కి చెప్తూ వెనెవర్ యూ బ్లఫ్ యువర్ సెల్ఫ్ లైక్ చీట్ మీల్ ఉంటది ఫర్ ఎవ్రీవన్ లైక్ సాటర్‌డే, సండే. ఇన్ యువర్ స్కిన్ కేర్ రొటీన్ డూ యూ హ్యావ్ అ చీట్ డే ఆర్ సంథింగ్ లైక్ దట్? ఇప్పుడు ఇవన్నీ స్కిన్ కేర్ రొటీన్ ఎందుకు అని చెప్పేసి ఇక బయటకొచ్చేయడం గానీ, లైక్ ఆడుకోవడం గానీ, మీ ఇంటి దగ్గర గానీ, లైక్ 100%. ఓకే. ఓకే. లైక్ ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్. ఇట్ హ్మ్. హ్యాపెన్స్. హ్మ్. అదేంటంటే మనం లైక్ ఇప్పుడు మెడికల్ కండిషన్ ఏమన్నప్పుడు వి హావ్ టు టేక్ కేర్ ఆబ్వియస్‌లీ. అవును. అవును. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ లైక్ యూ కెన్ హావ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ తినొద్దు అంటాం. హ్మ్. లైక్ అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ మెడికల్ కండిషన్ సైనసైటిస్ కానీ, మైగ్రేన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ పక్కకు తీసేస్తే అవును. లైక్ వీక్లీ ట్వైస్ హ్మ్. నాట్ వీక్లీ ట్వైస్ 2 వీక్స్‌కి ఒకసారి హ్మ్. యూ కెన్ హావ్ ఎన్ ఐస్ క్రీమ్ ఆర్ యూ కెన్ హావ్ ఎ హ్మ్. బిర్యానీ లైక్ వాట్స్ రాంగ్ ఇన్ దట్? అవును. నథింగ్. అవును. అవును. అది ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్. సో, సేమ్ అలాగే స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకుండా జస్ట్ బయటికి ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, డస్ట్‌కి అది లైక్ దట్ సమ్‌టైమ్స్ ఇట్ మ్యాటర్స్. హ్యాపెన్స్. దట్ సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దట్ హ్యాపెన్స్. హ్యాపెన్స్. బట్ మోస్ట్‌లీ ఐ హ్మ్. టేక్ కేర్ ఎ లాట్ అబౌట్ సన్ స్క్రీన్. ఇప్పుడు ఓకే. ఓకే. ఇలాంటి కండిషన్‌లో కూడా నేను హ్మ్. సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయటకొస్తా. ఐ అచ్చా! మైట్ అచ్చా! స్కిప్ మాయిశ్చరైజర్, ఐ మైట్ స్కిప్ సీరమ్. మాయిశ్చరైజర్ లేకుండా సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చు. లైక్ ఐ మీన్ వి హావ్ టు అప్లై మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్. బట్ కొన్ని ఉంటాయి మాయిశ్చరైజర్ విత్ ఎస్‌పీఎఫ్ అని. ఓకే. 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 దట్ థింగ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. అది జస్ట్ అప్లై చేసేసుకొని వి కెన్ గో ఔట్ బట్ అన్నమాట. యూ విల్ బి మోర్ పర్టిక్యులర్ ఇన్ అబౌట్ అప్లయింగ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ 100%. ఓకే. అది ఓకే. లేకుండా ఐ వోంట్ ఈవెన్ అంటే గో ఇప్పుడు ఔట్. అమ్మాయిలంటే లైక్ ఫీమేల్స్ ఆర్ సమ్‌వన్ అది అప్లై చేసుకున్నా ఇట్స్ ఓకే. ఇట్ లుక్స్ నైస్ ఆర్ సంథింగ్. బట్ కంపేర్డ్ టు బాయ్స్ దే హావ్ లైక్ అ షై ఫ్యాక్టర్ ఇన్‌సైడ్ దెమ్. ఏంటి ఇది అప్లై చేసుకుంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పేసి వాట్ డు యూ టెల్ టు ఇర్రెస్పెక్టివ్ దెమ్? ఆఫ్ దట్స్ వాట్ నేను సేయింగ్. లైక్ హ్మ్. ఆ సొసైటికల్ థింగ్స్ ఏంటంటే హ్మ్. అబ్బాయి ఏడవకూడదు. అమ్మాయి హ్మ్. మాత్రమే ఏడవాలి. హ్మ్. అబ్బాయి ఫీలింగ్స్ బయటకి ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. అమ్మాయి మాత్రమే చెప్పాలి. దిస్ ఈస్ హ్మ్. వాట్ ఐ హ్మ్. హావ్ టు సే. లైక్ అంటే హుహు. నాకు చిన్నప్పటి నుంచి చూసి ఇంక నాకు హ్మ్. విరక్తి అంటారు కదా! లైక్ అవును. ఎట్లా అవును. అంటే వాట్ ఈస్ దిస్? ఆ! ఇట్స్ నాట్ లైక్ దట్. స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటే ఏంటి వీడు హా! అమ్మాయిల్లాగానే చేస్తున్నాడు లైక్ ఫర్ ఏంటని ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తారు. దీన్నేమంటారు? పసుపు వాట్ ఈస్ అవును. దిస్? అవును. ఆహ్, టర్మరిక్ టర్మరిక్ విత్ దీన్నేమంటారు? శనగపిండి. ఆ! అవును. అది యూజ్ చేస్తాం కదా! చేస్తారు. బాయ్స్ పెట్టకూడదు. అవును. ఇవన్నీ ఏంటంటే ఒక మిత్స్ అట్లా హ్మ్. అంటాం కదా! హ్మ్. వేర్ హ్మ్. ద క్రియేషన్ అవును. పీపుల్ అవును. క్రియేటెడ్ లైక్ పీపుల్ దట్. క్రియేట్. ఆ జనరేషన్ కట్ అయిపోయింది. ఇట్స్ పసుపు నాట్ టర్మరిక్ ఈస్ అన్ యాంటీ సెప్టిక్ ఆర్ సంథింగ్. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఎగ్జాక్ట్‌లీ. ఇట్ అప్లైస్ టు బోత్ ద స్కిన్స్. దానిలో అబ్బాయి పెట్టుకుంటే ఏంటి అని ఇట్స్ చెప్పేసి నాట్ లైక్ దట్. అమ్మాయే పెట్టుకోవాలి ఇలాగ అని చెప్పేసి దట్ ఈస్ చాలా అ మంది. వెరీ, వెరీ రాంగ్ మిత్స్ హ్మ్. వాట్ హ్మ్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఓకే. ఎ పర్సన్ హ్యాస్ టు బీ ఇన్ ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్. అవును. ఏంటిది? దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది? దట్స్ వాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ సొసైటికల్ ఫ్యాక్టర్స్ అంతే. డస్ నాట్ ఇంపాక్ట్ ఎ లాట్. నువ్వు అక్కడ చెప్పింది విన్నావంటే నువ్వు నష్టపోతున్నావు ఇక్కడ. ఎవరు నష్టపోయింది తను. ద ఇండివిడ్యువల్. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఫ్యూచర్‌లో ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత అర్రె! అప్పుడు నేను పెట్టుంటే హ్మ్. బావుండేది హ్మ్. అంటే హ్మ్. అది రాదు. ఆ! సో, దిస్ ఈస్ అ వెరీ, వెరీ రాంగ్ మిత్. ఆ! ఆహ్, విత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ హుహు. ఎనీ జెండర్. ఓకే. హుహు. ఐ యామ్ టాకింగ్ అబౌట్ హ్మ్. అవును. అవును. ట్రాన్స్‌జెండర్స్ ఆల్సో. అవును. అవును. వి హావ్ టు రెస్పెక్ట్ దెమ్. హ్మ్. ఓకే. విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ జెండర్స్ ఎవ్రీవన్ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కిన్ కేర్. అవును. అవును. మేల్స్ ఇదే పెట్టాలి, ఫీమేల్స్ ఇదే పెట్టాలని కాదు. హ్మ్. ఎనీవన్ కెన్ యూజ్ ఎనీథింగ్. హుహు. బట్ మెడికల్ కండిషన్ ఏంటో మనం ప్రాపర్‌గా అనలైజ్ చేసుకుంటే దెన్ ఒక రైట్ ప్రిస్క్రిప్షన్ అనేదొస్తుంది. అవును. అపార్ట్ అవును. ఫ్రమ్ దట్ దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ ఇదే యూజ్ చేయాలి, అదే యూజ్ చేయాలి అనైతే లేదు. అవును.
కొన్ని చూసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి లెమన్ ఉంటది. లెమన్ విల్ బర్న్ ద స్కిన్. వెరీ సెన్సిటివ్ స్కిన్ అని దట్స్ వాట్ ఐ చెప్పారు. టోల్డ్ యూ అవును. ఇన్ హోమ్ కేర్. నేను అవును. చెప్పాను అవును. కదా, హోమ్ కేర్‌లో అదే వస్తది. కొంతమంది అదే 2 డ్రాప్స్ అవును. మాత్రం యూజ్ ఆ! చేయాలి, 10 డ్రాప్స్ యూజ్ దానిలో చేయాలి అని క్వాంటిటీ నేను ఉండదు. దే స్క్వీజ్ స్క్వీజ్ అండ్ చేస్తారు. అప్లై. అవును. అవును. ఎంత అవును. ఇట్స్ నాట్ అప్లై ఎ రైట్ ఎంత థింగ్ సేపు యాక్చువల్లీ. పెట్టాలనేది కూడా తెలీదు. అవును. అవును. డ్రై అవుతూ కూడా ఎక్కువ సేపు పెడితే ఇంకా మంచిదేమో అని అవును. చెప్పేసి అవును. కొంచెం అండ్ మిస్‌కాన్సెప్షన్స్ ఫేస్ రిలేటెడ్ కమ్స్. ప్యాక్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? ఫేస్ ప్యాక్స్ కానీ ఇట్లా కొన్నుంటాయి. సో, అవి కూడా ఏంటంటే మనం కంప్లీట్ డ్రై అయ్యే వరకు పెట్టకూడదు ఏది కూడా. ఓకే. ఓకే. సెమీ ఓకే. డ్రైలో ఉన్నప్పుడు వి హావ్ టు వాష్ అండ్ రిమూవ్. ఓకే. కంప్లీట్ డ్రై ఉన్నప్పుడు ఏది కూడా మనం ఎనీ ఇమ్మీడియేట్ రెమెడీస్ యూ కెన్ గివ్? ఇమ్మీడియేట్ లైక్ లైక్ చాలా రిలేటెడ్ టు స్కిన్ ఓన్లీ. స్కిన్ బ్రైట్ ఇప్పుడు ఇప్పుడు నాకంత టైం లేదు. హ్మ్. లైక్ ప్రాపర్ స్లీప్ లేదు. హ్మ్. యాస్ పర్ నౌ ఇప్పుడు దీనికే వచ్చాను నేను హ్మ్. పాడ్‌కాస్ట్ హ్మ్. రికార్డింగ్‌కి. సో, హ్మ్. ఐ హావ్ బీన్ వెరీ టైర్డ్ అ లాంగ్ డే. హ్మ్. బట్ ఐ హావ్ టు లుక్ బ్రైట్ ఆర్ సంథింగ్ గుడ్. హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్ రెమెడీ ఏమైనా చేయొచ్చా నేను? ఓకే. లైక్ టర్మరిక్ ఓకే. అండ్ లైక్ ఇది శనగపిండి ఉంటుంది కదా! హ్మ్. అది హ్మ్. అండ్ ఇంకొకటి పొటాటో జ్యూస్. ఓకే. ఓకే. రా పొటాటో జ్యూస్ ఉంటుంది కదా! ఓకే. దాన్ని జస్ట్ మనం స్మాష్ చేసి స్మాష్ చేసేసి ఐ మీన్ మిక్సీలో ఏసిన తర్వాత దాన్ని స్క్వీజ్ చేసిన తర్వాత రా పొటాటో జ్యూస్ వస్తుంది. ఓకే. అది అండ్ లైక్ 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఆర్ అలోవెరా ఓకే. ఓకే. ఆర్ ఓకే. కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయన్నమాట. లైక్ దట్ ఈస్ యాక్చువల్లీ రికమెండెడ్ బై ద అంటే ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలది. హుహు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంట్లో అంటే దిస్ ఈస్ ద లైక్ బేసిక్ థింగ్ వాట్ ఎ పర్సన్ కెన్ డూ. ఓకే. అది ఓకే. జస్ట్ ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని యూ కెన్ వాష్ ఇట్ ఆఫ్ అండ్ యూ కెన్ హుహు. సీ దట్ హుహు. థింగ్. జస్ట్ హుహు. 20 మినిట్స్ ఈస్ మ్యాండేటరీ. ఐ మీన్ రిక్వైర్డ్. ఓకే. ఓకే. రిక్వైర్డ్ ఫర్ ద ఐస్ ప్యాక్. ఐస్ అప్లై. అండ్ ఐస్‌కి ఏంటంటే ఐ వుడ్ రికమెండ్ దిస్ కీరా జ్యూస్ ఉంటుంది కదా! హ్మ్. ఇప్పుడు మనకి అమెజాన్‌లో కానీ ఎక్కడైనా దొరుకుతది. హ్మ్. లైక్ ఐస్ బాక్స్ అని చెప్పి. అవునవునవును. ఐ రోల్ అవును. ఐస్ రోల్ అని దొరుకుతుంది. ఐస్ రోల్. ఓకేనా? అవును. సో, అది జస్ట్ కీరా అండ్ టొమాటో. హ్మ్. ఓకే. హ్మ్. ఆర్ ఎల్స్ కీరా ఒరిజినల్ ఐ మీన్ నార్మల్ కీరా అయినా పర్లేదు. ఓకే. దట్ థింగ్ వి హావ్ టు మ్యాష్ ఇట్ ఓకే. అండ్ అది ఆ జ్యూస్ ఏదైతే వచ్చిందో ఆ ఐస్ బాక్స్‌లో వేసేసి అండ్ ఐస్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ లేవగానే హుహు. మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత ఐ మీద ఇలా రోల్ రోల్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఆఫ్టర్ యూ గెట్ అప్ ఆర్ పోస్ట్ స్లీప్. హుహు. ఓకేనా? హుహు. హుహు. పడుకునే ముందు. జస్ట్ ఓకే. యూ హావ్ ఓకే. టు మేక్ ఇట్ ఐ మీన్ రోల్ లాగా పెట్టేసుకొని యూ కెన్ పుట్ ఐ మాస్క్ ఆర్ యూ కెన్ లీవ్ లైక్ థాట్ ఆల్సో. నో నీడ్ టు వాష్. హుహు. హుహు. మార్నింగ్ అయితే యూ కెన్ వాష్ ఇట్ ఆఫ్టర్ 15 మినిట్స్ అవును. అవును. ఆర్ ఓకే. 20 మినిట్స్. ఓకే. బట్ యూ హావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 5 మినిట్స్ అట్లాగా. ఓకే. ఎక్కువ ఓకే. పెట్టినా సరే మనకేంటంటే అది కూలెంట్ అనేది ఎక్కువ అవ్వకూడదు. సో, అచ్చా! జస్ట్ ఫర్ అచ్చా! 3 మినిట్స్ ఈస్ మాక్స్ ఆర్ 5 మినిట్స్. జస్ట్ ఓకే. ఇలా చేసి దెన్ యూ కెన్ స్టాప్ ఇట్. ఇట్స్ ఎన్ ఇన్‌స్టంట్ రెమెడీ. Instant remedy. అప్పటికప్పుడు So వేసేయడానికి. it's like, but apart from this, I would see proper sleep is very, very important హ్మ్. for హ్మ్. హ్మ్. that. డార్క్ సర్కిల్స్ ఏంటంటే ఇంకా డార్క్ డెప్త్ అయితే సర్కిల్. మనకి క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వి డూ ఓకే. లైక్ ఓకే. పీఆర్‌వి ఆర్ లైక్ పీల్ సెషన్స్ కానీ హ్మ్. హ్మ్. లేకపోతే వి హావ్ సమ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ డీపీ అంటాం అనమాట. సో ఓకే. వీల్ డూ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫర్ దాట్ ఆల్సో. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇన్‌స్టంట్ అంటే లైక్ కొంచెం యాస్ ఐ టోల్డ్ హోమ్ రెమెడీస్ విల్ హెల్ప్ అప్ టు 20% ఓన్లీ. ఓకే. ఓకే. 20-25 అంతే. మనం దానికన్నా మించి మనం ఏం చేయలేము. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఏంటంటే ఇన్‌స్టంట్ రెమెడీ వి కెన్ ఫాలో లైక్ దిస్. ఓకే. ఓకే. యాస్ ఇన్ అలాగా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ కెన్ సే కొన్ని ఇన్‌స్టా‌లో రీల్స్ అవి నేను చూసాను. ఆహ్, ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువ ఏడిస్తే చాలా ఫేస్ బ్లష్ అవుతది ఓహ్ మై గాడ్! అని చెప్పేసి నేను విన్నాను. ఓకే. సో, ఓకే. నాకు ఒకేసారి చూస్తే ఐయామ్ ఔట్ అలా చూస్తే నిజమే కదా అనిపించింది. హ్మ్. అంటే వెనెవర్ ఐ డూ క్రై ఆర్ సంథింగ్ ఇన్ హ్మ్. ఫ్యూ హ్మ్. సిట్యుయేషన్స్ ఫేస్ కొంచెం బ్రైట్‌గా అనిపిస్తది. ఒకేసారి ఫేస్ వాష్ చేసుకొని చూస్తుంటే ఓకే. Because why it happens, because you vent out all your pain. హ్మ్. హ్మ్. Okay. హ్మ్. హ్మ్. Why it will come, I mean, psychological fact చెప్తున్నాను. Why person tend to feel that is like the tears will, will crawl on your face. హ్మ్. Okay. హ్మ్. At the same time, అవును. the అవును. pain ఏదైతే మనసులో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో everything అవును. will vent out. అవును. అవును. Okay. After that, a person will feel psychologically that happiness of relieved pain. సో దట్స్ వేర్ తెలియకుండానే ఒక పీస్ అనేది వస్తుంది. సో యెస్. దట్స్ వేర్ అ పర్సన్ విల్ ఓకే. ఫీల్ లైక్ ఓకే. వావ్! అట్లా. ఇన్‌స్టంట్ రెమెడీస్‌లో ఇది ఇన్‌స్టెంట్ కూడా ఒక నో. లిస్ట్ పెట్టుకో. నో. 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 ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు క్రై. అవును. అవును. సో, అదొకటి చూసానన్నమాట. సో, ఇట్స్ ఎ గుడ్ టాక్ యాక్చువల్లీ. సో, వి హావ్ కవర్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకా నాకు ఉంది చెప్పాలని, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అడగాలని లైక్ ఉంది. బట్ సో, వేర్ వి ఐ కెన్ వాంట్ టు టాక్. అంటే టాక్. ఇప్పుడు మనం ఫేస్ గురించి ఎలా చెప్పుకున్నామో, అవును. 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 బాడీ గురించి అయితే అవును. హండ్రెడ్స్ అండ్ అవును. థౌసండ్స్ ఆఫ్ అవును. థింగ్స్ ఉన్నాయి. అవును. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆహ్, యూ నో
ప్రైవేట్ ఏరియా ర్యాషెస్ గురించి అవును. కానీ అవును. అవి ఉంటాయి. జెనెటికల్ జెనైటల్ ర్యాషెస్ అవును. అవును. అండ్ స్ట్రెచ్ మార్క్స్, హ్మ్. పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. అండ్ దెర్ విల్ బి లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఓకే. ఓకే. లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వెన్ వి టాక్ అబౌట్ బాడీ అపియరెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో గుడ్. గుడ్. ఇదేంటంటే మనం చేసే డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ఇంపార్టెంట్ ఎ లాట్. అంటే ఇప్పుడు మనం ఫేస్ ఎలా కనిపిస్తుందో, మనం రొటీన్‌లో మనం ఎలా ఉన్నాం అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ వచ్చారు అంటే ఐ చెక్ విత్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో, ఆర్ ఎల్స్ ఐ టెల్ దెమ్ టు జాయిన్ ఇన్ యోగా or Zumba or already if they're doing gym, that is like fine, but I'm mostly particular about protein powders, what ఓకే. they're ఓకే. using in అవును. the అవును. gym. I mean gym related things ఎక్కువ అవి తీసుకోకూడదు. And like that's what I am telling. It's అవును. అవును. not like I don't only check about skin and hair. That's why all the fellowships I did, no. Yes. So Yes. this actually Related to helping me. diabetes also. This actually Immunology. exactly immunology. So అది నేను చేశాను కాబట్టి this is what helping me to develop more genuine treatment kind అవును. of అవును. things here. ఇప్పుడు It's simplifying more things. మోర్ థింగ్స్. ఇప్పుడు అంటే అదే యాక్నే వచ్చి మనం ట్రీట్మెంట్ చేసేసాం కాదు. అది అవును. రియాకర్ అవును. అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? దట్స్ వేర్ ఇమ్యూనాలజీ కమ్. అవును. ఓకే. అవును. అవును. దట్స్ వేర్ మాలిక్యులర్ మెడిసిన్ కమ్. మాలిక్యులర్ మెడిసిన్ ఏంటి? ఆ సెల్ నుంచి ఐ ట్రై టు అనలైజ్ వై దట్ సెల్ ఈస్ చేంజింగ్ లైక్ దట్. ఓకే. సో దట్స్ వేర్ అక్కడ మనం కట్ చేసేస్తే ఇక్కడ అవ్వదు. సో దట్స్ వేర్ ఇంటర్లింక్డ్ ఐ ట్రై టు థింక్ అన్నమాట. దట్స్ వాట్ That's ఈస్ the హ్యాపెనింగ్. reason you have skilled on all the ఆల్ ద aspects. ఆస్పెక్ట్స్. Okay. For the better comfort of the audience, we will be comprising this facial skin or something into this episode. And we can later on discuss more things related to diet or different That is lifestyle like a management, vast mental health topic. or things. 100% vast So topic. I hope people. ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి స్కిన్ రిలేటెడ్ లో. ఇవ జనరల్ గా బయట తెలీదు, అవును. కానీ అవును. దిస్ అవేర్నెస్ ఈస్ రియల్లీ నీడెడ్. లైక్ మెంటల్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇంపాక్ట్స్ ఎ లాట్ రిలేటెడ్ టు స్కిన్ అండ్ హెయిర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అవును. అవును. So we'll try to end up here. Yeah. సో ఆడియన్స్ విల్ బి మోర్ కంఫర్టబుల్ ఇన్ కంప్రైజింగ్ దీస్ ఫ్యాక్టర్స్. అంటే ఫేస్ గురించి, సో ఫేషియల్ స్కిన్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ లేటర్ ఆన్ ఎపిసోడ్స్ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. సో రిలేటెడ్ టు ద మెంటల్ హెల్త్ ఆర్ సంథింగ్ ఇమ్యూనాలజీ, మోర్ రిలేటెడ్ టు డిఫరెంట్ ఎండోక్రైనాలజీ కండిషన్స్ కానీ ఎగ్జాక్ట్ కండిషన్స్ వైజ్ కూడా మనం మాట్లాడొచ్చు. వాట్ ఆర్ ద ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ టు క్యాచ్ అప్, వేర్ యూ కెన్ లుక్ ఇంటూ అని చెప్పి దిస్ అవేర్నెస్ ఇస్ రియల్లీ నీడెడ్. రియల్లీ నీడెడ్. ఎందుకంటే జెన్యూన్ గా అవును. వాళ్ళకు కూడా తెలియాలి అవును. ఎందుకు అవును. అవుతుంది అని. సో దట్ అవును. దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ప్రొటెక్ట్. అవును. 100 అవును. అవును. సార్లు హాస్పిటల్కి రావాల్సిన అవును. అవసరం అవును. లేదు. అవును. అవును. నువ్వేంటో తెలుసుకుంటే నువ్వే టేక్ కేర్ చేసుకోగలవు. అవును. దట్ ఈస్ అవును. ఇంపార్టెంట్. అది అవును. చెప్పేయాలి. డెఫినెట్లీ. అది. డెఫినెట్లీ. It's very so thank you so much for coming here and giving your precious time. So it's very glad that our audience has met you, and it will be more content and more information. It would be helpful for them. వాళ్ళకి మంచిగా అర్థమయ్యి ఇన్ ఈజీ లెమన్ లాంగ్వేజ్ ఎంత పాసిబుల్ అయితే అంత మనం మాట్లాడాము. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అంటే అర్థం అవ్వడమే pure, మనకి ప్యూర్ అవును, ఇంటెన్షన్. అవును, ప్యూర్ దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అంతే టు రీచ్ అవుట్ టు దెమ్. అంతే. సో విల్ ఇలా అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టాపిక్స్ ఆల్సో ఇన్ స్కిన్. ఐ మీన్ ఇంకా అది డెప్త్ వెళ్ళిపోతుంది. అవును. అవును. బట్ అవును. దట్ ఈస్ లైక్ ఇంకా అవును. అర్థం కాదు చెప్పినా సరే. అవును. అట్లా అవును. Thank బేసిక్ ఏంటంటే మనం టచ్ ఇచ్చి లైక్ వీ హ్యావ్ అవును. లెఫ్ట్ ఇట్ అవుట్. Thank you so much. థ్యాంక్ యూ. Thank you so much for being here.